శ్రీమద్ భగవద్గీత సప్తాహంలో 3వ రోజుకు చేరుకున్నాం. ఒకసారి 3వ రోజుకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మన గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సదానంద యోగి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే నందప్రసాద్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మరి సంకల్ప సిద్ధ యోగి సుధాకర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి ఈనాటి ఈ భగవద్గీత 3వ రోజు ప్రారంభించుకు జ్యోతి ప్రజ్వలన ద్వారా మరి మన వెంకటలక్ష్మమ్మ గారు, ఆమెకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. రామ్మ జ్యోతి. అలాగే మన సుబ్బమ్మ గారు, సుబ్బమ్మ అవమ్మ జీతవనం అమ్మమ్మ రావాలి ఇక్కడికి, గట్టిగా చప్పట్లు కొడదాం. వీరు ఎంత సేవ చేస్తారో మరి దానికి ఇదే లేదు. అలాగే పద్మక్క కూడా వేదికపైకి రావాలి, గట్టిగా చప్పట్లు కొడదాం పద్మ మేడంకి. వీరు మన రమణ సదనికి ఎనలేని సహాయ సహకారాలు అందించారు. అలాగే అమ్మగారు రామ రండి, సరే గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే లక్ష్మీకాంత్ అమ్మగారు, మరి రీసెంట్గా వారి యొక్క పరిచయం మరి జీతవనానికి ఎంతో ఆనందకరం. వీరి 5గురి చేత ఈరోజు. అలాగే మొట్టమొదటిగా మన గోపాల్ రెడ్డి సారు జ్యోతి ప్రజ్వలన గావించాలి, గట్టిగా చప్పట్లు కొడదాం. మనమందరం ఎంత ఆర్తితో ఉన్నామో అంతే ఆర్తితో మనకి ఈ జ్ఞానాన్ని అందించడానికి గోపాల్ రెడ్డి సారు మరి ఇక్కడికి రావడం నిజంగా మన అదృష్టం. అంటే ఆయన గురించి అమ్మ ఎంతో చెప్తుంది. అంటే ఆయనకున్న వివిధ కారణాలు ఏదున్నా సరే, నేను జీతవనం వెళ్ళి నా వంతుగా నేను అక్కడ జ్ఞానం అందించాలి అన్న ఆర్తితో మనందరి మీద దయతో కరుణతో వచ్చి వారు విశేషమైన మరి ఆ గీతామృతాన్ని అందించడం. ఈ భగవద్గీత హాలు ఈయన కోసమే పెట్టాడా అనిపిస్తుంది పత్రి సార్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బ్రహ్మర్షుల వారు ఇక్కడికి వస్తారనే ఉద్దేశంతో పత్రి సార్కి ముందే తెలుసు. అందుకోసమే మరి ఈ భగవద్గీత హాలు ఇక్కడ ఏర్పాటు చేయడం మహా అద్భుతం. సో మరి మనం సమయం లేట్ చేసుకోకుండా ఆ గీతామృతాన్ని తీసుకుందాం. ఒక 5 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకోండి. తత్సత్. 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 లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం.
అలాగే రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యుల గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారంలోక, మహాకారంలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మస్వరూపులైన ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. మనం నిన్నటి దినం అంతవరకు యుద్ధం పాపమని వాదించినటువంటి అర్జునుడు కృష్ణుడి మాటలు విని పూర్తిగా శరణాగతి పొందాడు అని చెప్పుకున్నాం నిన్న. ఎప్పుడైతే శరణాగతి భావన వచ్చిందో వాడికి ఏ విద్య అయినా అబ్బాలి అంటే, ఏదైనా రావాలి అంటే, ఏదైనా పొందాలి అంటే అక్కడ మనం శరణాగతి కావాల్సి ఉంటుంది. అందులోనూ ఇది ఆత్మవిద్య. ఈ విద్య ఒక్కసారి వచ్చింది అంటే ఇంక పోయేది కాదు. మామూలు అమృతం కాదు, ఇది దివ్యామృతం. ఎందుకంటే మామూలు అమృతమైన ఇక ఆ తర్వాత కూడా మళ్ళా దాంట్లో కూడా ఆ అమృతం తాగిన వాళ్ళకు కూడా భయము బాధ ఉంటాయి. దేవతలు అమృతం తాగారు, చావు లేదు వాళ్ళకు. చావు లేదు కానీ ఓటమి లేదు అనే విషయం మాత్రం లేదు వాళ్ళకు. అమృతం తాగిన వాళ్ళకు కూడా ఓటమి అనేది ఉంది. అయితే ఈ యొక్క ఆత్మామృతాన్ని తాగినటువంటి వాళ్ళకు మాత్రం ఓటమి లేదు, భయము లేదు, బాధ లేదు, నిరంతర ఆనంద స్వరూపం. అది మనం ఆత్మజ్ఞానం పొందితేనే, ఆ జ్ఞానం తర్వాతనే మోక్షాధికారం మానవునికి లభిస్తుంది. ఆ మోక్షాధికారం కావాలంటే గురువుకు మనం పూర్తిగా శరణాగతి పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే మురికి బట్టకు రంగదిత్య పట్టుకోదు. అది శుద్ధంగా ఉన్నప్పుడే ఆ రంగు పట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదేవిధంగా మనలో కూడా పరిశుద్ధమైన హృదయం ఉండి ఆ శరణాగతి తత్వం వస్తేనే ఆత్మజ్ఞానం పొందేకి అవకాశాలు ఉంటాయి. అందుకే ఇక్కడ ఇంతవరకు వాదించినటువంటి అర్జునుడు ఇక్కడ శరణాగతి పొందాడు. అందుకే భగవద్గీత వచ్చింది. ఆయన యొక్క కృష్ణ భగవాన్ యొక్క అనుగ్రహము, అర్జున్ యొక్క అదృష్టము, మన భాగ్యము. చెప్పాలంటే ఆయన ఆ రోజు శరణాగతి లేదు అంటే నాది అదే అన్నాడు అనుకో, ఇంకా అయిపోయింది. యుద్ధం నుంచి నేను పోతాను కరాకంటిగా చెప్పాడు. ఫస్ట్ అయితే యుద్ధం చేయను, భిక్షం ఎత్తుకొనైనా జీవిస్తాను కానీ యుద్ధం మాత్రం చెయ్యను అని కరాకండిగా చెప్పినటువంటి వాడు కూడా కృష్ణుని మాటలు విన్న తర్వాత శరణాగతి చేశాడు. ఆ శరణాగతి వల్లే కృష్ణుడు భగవద్గీత చెప్పడం జరిగింది. లేకపోతే కృష్ణుడు భగవద్గీత చెప్పిండేవాడు కాదు. ఇప్పుడు కూడా మనకు ఆ భాగ్యం కలిగిండేది కూడా కాదు. కాబట్టి శరణాగతి తత్వం అనేది మెయిన్ పాయింట్. ఇప్పుడు భగవద్గీతలో స్టార్టింగ్లో శరణాగతి తత్వం తర్వాతనే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు అర్జునునికి కృష్ణ భగవానుడు. ఆత్మజ్ఞానం బోధించిన తర్వాత అది నిర్గుణం. ఆ నిర్గుణాన్ని మనకు అనుభవంలోకి రావాలంటే సగుణం కావాల్సి ఉంటుంది. ఆ సగుణం కావడానికి కర్మయోగాన్ని బోధించాడు. తర్వాత ఆ కర్మయోగం తర్వాత స్థితప్రజ్ఞ లక్షణాలను గురించి బోధించాడు. తర్వాత మిగతా రకరకాలుగా అన్ని యోగాల గురించి ఆయన దీర్ఘంగా బోధిస్తూ వచ్చాడు.
అయితే ఈ రెండవ అధ్యాయంలోనే ద్వితీయం అద్వితీయం అన్నట్టుగా ఈ రెండో అధ్యాయంలోనే సూత్రప్రాయంగా భగవద్గీత సారాన్నంతా బోధించాడు. ఖచ్చితంగా అర్థమైనటువంటి వాళ్ళకు మాత్రం, ఆ ప్రజ్ఞావంతులకు మాత్రం మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ రెండో అధ్యాయంలోనే ఉంటుంది, అన్ని యోగాల సారం కూడా. ఇక్కడ శరణయ్య ఏమి మాట్లాడాడంటే, కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయ శాన్నిచితం బృహితన్మే శిష్యస్తేహం సాదిమాం త్వాం ప్రసన్న అంటాడు. త్వాం ప్రసన్నం అంటాడు. అంటే కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను, ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యం నిర్ణయించుకోలేకున్నాను, కనుక నాకు నేను శిష్యుడను శరణాగతుడును ఉపదేశింపుము. కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను, ధర్మాధర్మ విశిక్షణకు దూరమై నా కర్తవ్యం నిర్ణయించుకోలేకున్నాను, నాకు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయముగా తెలుపుము, నేను నీకు శిష్యుడను శరణాగతుడను ఉపదేశింపుము అని అడిగాడు. ఇక్కడ అంతవరకు ఆ మాటలు ఎన్ని మాట్లాడినాడో, ఇక్కడ మాట్లాడిన మాట మాత్రం మహాద్భుతమైన మాట మాట్లాడేది. శ్రేయస్సు కలిగించే విషయాన్ని నాకు చెప్పు, నాకు బోధించు, ధర్మమేదో అధర్మమేదో నిర్ణయించుకోలేని స్థితిలో నేనున్నాను, కార్పణ్య దోషం నన్ను పట్టుకుంది, ఆ దోష ప్రభావం వల్ల నేను ధర్మాధర్మ విశిక్షణను తెలుసుకోలేకుండా ఉన్నాను, కావున నాకు నువ్వు శ్రేయస్కరమైన దాన్ని నిశ్చయముగా తెలుపుము. ఈ పదం మనం ఎన్నోసార్లు వింటారు కావచ్చు చాలామంది. శ్రేయస్సు అనే పదం విన్నారా వినలేదా? ఏంది శ్రేయస్సు అంటే ఏమి? చాలామందికి శ్రేయస్సు అనే పదం వింటారు, కానీ దాని వాస్తవ అర్థం మాత్రం చాలామందికి తెలియదు. శ్రేయస్సు అంటే నీకు శ్రేయోభిలాషిని అంటాడు, అంటే నీ మేలు కోరేవాణ్ణి అని మన భావంలో మేలు కలిగించేదైతే ఏదైతే ఉందో అది శ్రేయస్సు అని. మామూలు మేలు కాదు ఇది శ్రేయస్సు అనేది. శ్రేయస్సు అనే పదం ఏదో ఒక పుణ్యకర్మ చేస్తే కూడా అది శ్రేయోకార్యము అంటాం. ఏదో గొప్ప సహాయం చేస్తే కూడా అది శ్రేయస్సును కలిగిస్తుంది అంటాం. పుణ్యం చేస్తే శ్రేయస్సును కలిగిస్తుంది అంటాం. శ్రేయస్సు పుణ్యానికి సంబంధించింది కాదు, కేవలం పుణ్యంతో వచ్చేది కాదు శ్రేయస్సు అనేది. శ్రేయస్సు అంటే పుణ్యం అనేది నువ్వు ఎంత గొప్ప పుణ్యం చేసినప్పటికీ ఆ పుణ్యం మాత్రం శాశ్వతంగా ఉండదు. ఆ పుణ్యం మన చేసిన కర్మను బట్టి చేసిన పుణ్యం వచ్చింది మళ్ళీ అనుభవిస్తే కరిగిపోతుంది. అయితే ఏదైతే కరిగిపోని పుణ్యం ఉందో దాన్ని శ్రేయస్సు అంటాడు. అది ఇహలోక సంబంధం కానీ పరలోకంలో కానీ ఎక్కడికి వెళ్ళినా అది పోనటువంటిది ఏదైతే ఉందో వచ్చిన తర్వాత దానికి క్షీణం అనేది ఎక్కడైతే లేదో దాన్ని శ్రేయస్సు అంటారు. అది కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే, మోక్షాన్ని పొందడం మాత్రమే శ్రేయస్సు. మిగతాటివన్నీ శ్రేయస్సులు కాదు, అన్నీ ప్రేయస్సులే. ఇహలోక సుఖాలు కావచ్చు, పరలోక సుఖాలు కావచ్చు, ఇహలోక భోగాలు కావచ్చు, పరలోక భోగాలు కావచ్చు. ఎంత గొప్ప భోగమైనా ఎంత గొప్ప స్థితి అయినా అవన్నీ శ్రేయస్సు కాదు, అవన్నీ ప్రేయస్సు కిందే ఉంటాయి. అంటే అంత త్యాగవంతుడు, అక్కడ కూడా లోబి అనేకి లేదు, అవకాశాలు లేవు. మరి ఇంక ఇది ఏమంటే ఈ కార్పణ్య దోషం అనేది ఏమి? అర్జునుడే చెప్పుకున్నాడు, కార్పణ్య దోషమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ఏది? నేను క్షత్రియుణ్ణి, ఆల్రెడీగా నా క్షత్రియ స్వభావము జారిపోయి నేను మాట్లాడాను అంటే, నేను దానికి భయపడ్డాను అంటే, ధర్మాధర్మ విశిక్షణకు దూరం అయ్యాను అంటే ఆ కార్పణ్య దోషము అన్నాడు. కార్పణ్య దోషము అంటే ఏమి అంటే, గార్గి యాజ్ఞవల్క సంవాదంలో ఉపనిషత్తులో గార్గి అడుగుతుంది, స్వామి ఈ శ్రేయస్సు అనే పదం చాలా చోట్ల వాడుతూ ఉంటారు, దీని అర్థం పూర్ణంగా తెలీదు, అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి దానికి అనుగుణంగా
చెప్తూ ఉంటారు. వాస్తవంగా ఈ పదానికి మెయిన్ అవగాహన పూర్వకంగా అర్థమేమి అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, గార్గి 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జన్మలకు లేనటువంటి గొప్ప సౌలభ్యం ఒక మానవ జన్మ, ఉత్తమ జన్మ అంటారు కదా. అటువంటి ఉత్తమ జన్మకు వచ్చి మానవుడు మోక్షానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందకుండా మరణిస్తే అదే కార్పణ్యము అంటాడు. అంతకంటే గొప్ప దోషం ఏదీ లేదు సృష్టిలో. ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయకోకుండా, ఆత్మజ్ఞానం పొందాలి అనే అవగాహన కూడా లేకుండా మరణిస్తే వాడు పీనుగుతో సమానము. వాడు శవంగా ఉన్నట్టు జీవించినట్టే, వాడు మామూలు మనిషిగా జీవించినట్టు కూడా కాదంటాడు. కాబట్టి ఈ యొక్క కార్పణ్య దోషము అనేది ఆత్మజ్ఞానం కోసం ఇసుమంత ప్రయత్నం కూడా చేయకుండా దాన్ని గురించి తెలుసుకోవాలనే ఉబలాటమే పుట్టకుండా మరణించే వాళ్ళు ఎంతమంది ఉండారో భూమి మీద. అసలు ఆత్మజ్ఞాన పదాన్ని వినుకోకుండా వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే స్వరూప జ్ఞానం, నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదికి, ఏమి ఈ మానవ జన్మ ఔన్నత్యమేమి, దీని గొప్పతనమేమి, 84 లక్షల జీవరాశుల్లో అతి ఉత్తమమైన జన్మ అని చెప్పుకుంటారు కదా. అంత ఉత్తమమైన జన్మకు వచ్చి కూడా ఈ జన్మ రహస్యము ఈ కర్మ అంటే ఏమి, జన్మ అంటే ఏమి, అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తాము, దీని యొక్క అర్థం ఏమి, ఈ జన్మ ఎందుకు వచ్చింది అని కూడా ఆలోచన లేకుండా జీవించినోడు వాడి జీవితం జీవించినట్టే కాదు, పశుపత్యాదులతో సమానమే. ఎందుకంటే వాడు తింటాడు, తాగుతాడు, నిద్రిస్తాడు, పిల్లల్ని కంటాడు, పెద్ద చేస్తాడు, మరణిస్తాడు. ఏమొచ్చింది? అర్థం లేకుండా జీవించినట్టు. ఈ బుద్ధి ఎందుకంట? మానవ జన్మకు మాత్రమే బుద్ధి, స్వేచ్ఛ అనే 2 స్పెషల్ లక్షణాలను ఇచ్చాడు భగవానుడు. ఎందుకు? కేవలం ఆత్మజ్ఞానాన్ని పొందడానికే ఈ 2ని మనకి ప్రసాదించాడు. ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిత్యము, ఇది అనిత్యము తెలుసుకునేటటువంటి యోగ్యత బుద్ధికి మాత్రమే ఉంటుంది, మిగతా ఏ దానికి లేదు. అందుకే ఈ బుద్ధిని ఇచ్చాడు. తెలుసుకున్న తర్వాత ఆ బుద్ధిని తనకి ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకునే స్వేచ్ఛను కూడా ఇచ్చాడు భగవానుడు. ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉంది ఆ సౌలభ్యం. ఇక ఇతరత్ర ఏ జన్మకు లేదు, అటు దేవతలకు కూడా లేదు, అవి కూడా భోగ జన్మలే. అంత మహత్తరమైనటువంటి ఈ యొక్క శరీరం తెచ్చుకొని కూడా, ఈ ఉపాధిని తెచ్చుకొని కూడా ఈ ఉపాధిని ఎందుకు ఉపయోగించుకోకుండా నిర్వీర్యం చేసి వెళ్ళేవాడే కృపణుడు. అదే కార్పణ్య దోషము అని శాస్త్రం మనకు చెప్తుంది. అయితే ఆయన ఆ మాట అడిగాడు, నాకు శ్రేయస్సు కావాలి, శ్రేయస్సు కావాలి అని అర్జునుడు అడిగాడు. కాబట్టే ఆ శ్రేయస్సు ఎలా పొందొచ్చో ఫస్ట్ ఆత్మజ్ఞానం అంటే ఏమిటో, ఆత్మజ్ఞానమే శ్రేయస్సు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని గురించి ఉపదేశిస్తూ వచ్చాడు భగవానుడు. ఇక్కడ ఇది ఎట్లా ఉంటుందంటే, ఈ ఆత్మ అనేటటువంటి దానికి చావు లేదు, పుట్టుక లేదు, అది దానికి ఏ మార్పులు లేవు, ఏ యొక్క వికారాలు లేవు, ఏ గుణాలు లేవు దానికి. అది గుణాతీతం, అది వికారరహిత స్థితి. దానికి ద్వంద్వం అనేది లేదు, 2 లేవు, ఉండేది ఒక్కటి మాత్రమే. దాంట్లో ఏ మార్పులు చేర్పులు ఉండవు. కాబట్టి ఆత్మజ్ఞానం గురించి ఇక్కడ బోధిస్తూ వస్తాడు భగవానుడు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామి సర్వే వై మతః పరం అంటాడు. ఓ అర్జున, నీవు కానీ నేను కానీ ఈ రాజలోకము కానీ ఒకప్పుడు లేనివారము కాము, ముందు లేకపోవారం కూడా కాము. ఆత్మ నాశనము లేనిది. అందరూ ఆత్మస్వరూపులే. నువ్వే కాదు, నేనే కాదు. కృష్ణ, నువ్వు భగవంతునివే? నేను భగవంతున్నే అంటాడు కృష్ణుడు.
అర్జునుడు అడుగుతాడు, కృష్ణ నువ్వు భగవంతునివే? నేను భగవంతున్నే అంటాడు. అని అక్కడితో చాలీడు. నేనే కాదు నాయనా, నువ్వు కూడా భగవంతునివే. నువ్వే కాదు నాయనా, ఇక్కడుండే మొత్తం అందరూ కూడా భగవంతులే. భగవంతుడు కానోడు ఎవరు లేడు, అంత ఆత్మస్వరూపులే. ఒకే ఆత్మస్వరూపమే అంతా నిండి నిబిడీకృతమైంది. సృష్టి మొత్తం ఉండే ఆత్మస్వరూపం ఒక్కటే, చైతన్య స్వరూపం ఒక్కటే. అందరిలో ఉన్న ఆ చైతన్యం ఒక్కటే. కాబట్టి నేను భగవంతున్నే, నువ్వు భగవంతునివే. తర్వాత ఈ రాజలోకం మొత్తం కంటికి కనపడుతుంది, చూస్తున్నవే నువ్వు. అణువణువులోనూ ఆ భగవత్తత్వమే ఉంది. కాబట్టి భగవంతుడు కానిదేది ఇక్కడ లేదు. ఫస్ట్ ఎత్తుకుంటానే ఏమాట చెప్పాడు, భగవంతుడు అంటే ఎక్కడో వేరుగా ఉంటాడనుకోవద్దు. ఇక్కడే ఇప్పుడే చూడొచ్చు నువ్వు, నీకు ఆ జ్ఞానం కలిగితే. ఎందుకు ఇక్కడెట్లా చూస్తావంటే, ఎక్కడ మనం భగవంతుడు అంటే ఏడుంటాడు భగవంతుడు అంటే ఏమంటాము? చేతులు పైకెత్తాం. చేతులు పైకెత్తామా లేదా? ఏడుంటాడు దేవుడు అంటే ఏం చెప్తాం? మన దృష్టిలో భగవంతుడు అనేవాడు ఏడుంటాడు చెప్పండి? ఏడుంటాడు? గుళ్ళల్లో ఉంటాడా? గుళ్ళల్లో ఉంటాడా? మసీదుల్లో ఉంటాడా? చర్చిల్లో ఉంటాడా? ఎక్కడుంటాడు? ఏదో ఒక ప్రదేశానికి పరిమితం చేస్తున్నాము. సర్వాంతర్యామి అంతటా వ్యాపించి ఉండేవానికి కూడా ఒక ప్రదేశానికే పరిమితం చేస్తున్నాం. గుడికే పరిమితం చేస్తున్నాం, చర్చికే పరిమితం చేస్తున్నాం, మసీదుకే పరిమితం చేస్తున్నాం. అయితే భగవంతుడు అంతటా ఉన్నాడు అనేటటువంటి భావం మాత్రం మనకు అవగాహనలోకి రాలే. ఏమంటాడు భగవానుడు? ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటాడు. ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందును అంతరాత్మయ్యి వెలయిచున్నాడు. అతడు తన మాయాశక్తిచే ప్రాణికోట్లనన్నింటినీ యంత్రంపై నెక్కించి త్రిప్పునట్లు పరిభ్రమింపు చేయుచున్నాడు. భ్రమలో ముంచి సంసారమందు త్రిప్పుచున్నాడు. వెతుకులాట. మనం ఎంతలా వెతుకుతున్నామంటే భ్రమ. మనలోనే, మన హృదయంలో అందరికంటే ఎవరైనా అతి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేవలం భగవంతుడే. అంత దగ్గరగా ఇంకెవరూ లేరు. అన్ని దూరమే మనకింకా. ఆ భగవంతుడు అతి దగ్గరగా ఉండేవాడు ఎవడైనా ఉన్నాడంటే భగవంతుడే. అతి దగ్గరగా అనే మాట కూడా తక్కువే. అదే మనం. దగ్గర అంటే కూడా మళ్ళీ మన నుంచి కొంచెం దూరంగా జరుగుతుందేమో. అదే మనం, అదే భగవతత్వమే మనం. అయినా మనము భగవంతులము అని నువ్వు భగవంతునివి అంటే ఎవరు మనం నమ్మం. ఎవరికైనా భగవాన్ అని బోధిస్తే గినా ఇప్పుడు భగవంతుడా భగవాన్ అని బిరుదు బోధిస్తున్నారు అనుకుంటాం. అందరిలోనూ భగవతత్వమే ఉంది. ఏమంటాడు కృష్ణుడు? నువ్వు తెలుసుకోలే, నేను తెలుసుకుండా, నేను భగవంతుణ్ణి నాకు తెలుసుకుండా కాబట్టి నేను భగవంతుణ్ణి అని ధీమాగా చెప్తున్నా. నువ్వు కృష్ణ నువ్వు భగవంతుడివా అడుగుతున్నావంటే నీకు ఇంకా నీ గురించి తెలియలే. నేను భగవంతుణ్ణి అని తెలియలేదు కాబట్టి నువ్వు భగవంతునివా కృష్ణ అని అడుగుతున్నాడు. కాబట్టి కృష్ణుడే కాదు భగవంతుడు. కృష్ణుడు ఇంత ఎక్కువ కాదు, గోటంత మనం గోటంత తక్కువ కాదు. ఎట్లా? శరీరపరంగా, జ్ఞానపరంగా, దీనుల పరంగా కాదు, ఆత్మపరంగా ఆయనకు మనకు ఎలాంటి భేదాలు లేవు. ఆయన ఆత్మస్వరూపమే, మనం కూడా ఆత్మస్వరూపమే. మనకంటే వేరుగా లేదు. ఆత్మలో మనము అందరము ఒకే ఆత్మస్వరూపులమే అనే జ్ఞానం కలిగిన తర్వాత అర్థమవుతుంది. అంతవరకు భగవంతుడంటే ఆడో ఉంటాడు ఆకాశంలో, మనం భూమి మీద ఉన్నట్టుగా మనం భ్రమిస్తాం. ఇవన్నీ కేవలం భ్రమ మాత్రమే. అదే పటాపంచలు చేశాడు భగవానుడు ఇక్కడ. ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందును అంతరాత్మయ్యి వెలయిచున్నాడు. అతడు తన మాయాశక్తిచే ప్రాణికోట్లనన్నింటినీ యంత్రంపై నెక్కించి త్రిప్పునట్లు పరిభ్రమింపజేయుచున్నాడు. భ్రమలో ముంచి సంసారమందు తిప్పుచున్నాడు. అజ్ఞానము అనే దానివల్ల
నేను జీవుణ్ణి అనుకోవడం వల్ల, నేను చస్తున్నాను, నేను శరీర తదాత్మత వల్ల, ఈ శరీరమే నేను అనుకుంటే ఈ శరీరం వస్తుంది పోతుంది. ఇది పోయినప్పుడు నేను పోయినాను అనుకుంటున్నాడు, ఇది వచ్చినప్పుడు నేను వచ్చినాను అనుకుంటున్నాడు. ఇది రావడము లేదు, పోవడము లేదు. ఆత్మకు రాకలు పోకలు లేవు. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి జరిగే అవకాశం లేదు. అంతా నిండిన దానికి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది? అంతటా తానై ఉండే ఆత్మస్వరూపం, ఆ చైతన్యం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? మనం ఏమంటే ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిపోదు ఆత్మ? జీవుడు వెళ్ళిపోతా. జీవుడు అంటే ఏమంటే ఇది ఫార్మింగ్, అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం ఏదైతే ఉందో, ఆ అంతఃకరణం మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారం అనేటటువంటి ఈ 4 ఒక వాసనను ఏర్పరచుకొని అది జీవుడిగా పరిభ్రమిస్తూ ఆ ఆత్మశక్తితోనే నడుస్తూ ఇది జీవుణ్ణి నేను అని భ్రమిస్తుందే కానీ వాస్తవంగా జీవత్వం అనేదే లేదు. అంతా ఉండేది ఒకే ఆత్మే. ఆ జీవుడు నడుస్తున్నాడు అంటే ఏ వస్తువు అయినా కదులుతుంది అంటే, అది పనిచేస్తుంది అంటే, కదిలేదైనా కదలందైనా అన్నిట్లోనూ ఉన్నది ఆ యొక్క ఆత్మ చైతన్యమే. ఇది గుర్తు ఎప్పుడైతే మనకు కలుగుతుందో, దీన్ని ఎప్పుడైతే అవగాహనలోకి తెచ్చుకుంటామో, మనము నిత్యులము అని మనం ఎప్పుడు అర్థమవుతుందో ఇక దుఃఖం అనేదే లేదు, బాధ అనేదే లేదు, భయం అనేది లేదు. కాబట్టి అర్జున, ఇక్కడ నువ్వు శాశ్వతునివే, నేను శాశ్వతున్నే. సమస్త సృష్టిలో ఉన్న అణువణువు కూడా ఆ ఆత్మ చైతన్యంతో నిండి ఉంది కాబట్టి అంతా శాశ్వతమే అని చెప్పి, ఈ శరీర దృష్టితో చూసుకున్నప్పుడు నీకు ఈ శరీరమే, ఈ దేహ భావన ద్వారా మాత్రమే ఇది నీకు పుడుతుంది, చస్తుంది అనే భావన నీకు వచ్చింది. ఇక్కడ దీనిలో జరిగే మార్పులను నువ్వు పుట్టితే పుట్టింది అనుకుంటున్నావు, పోతే పోయింది అనుకుంటున్నావు. ఆత్మ పోయేది కాదు, ఉండేది కాదు. కేవలం దేహానికి మాత్రం మార్పులు ఉన్నాయి కానీ ఆత్మకు మార్పులు లేవు అని చెప్పాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి అంటాడు. ఈ దేహమందు దేహికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఎట్లో ఇంకొక శరీరంలో ప్రవేశించుడు కూడా అట్లే. జీవుడనేవాడు ఆ యొక్క వాసనలను కూడబెట్టుకొని ఆ వాసనా బలంతో ఈ శరీరం పోతే పోయింది అనుకుంటున్నాడు, తర్వాత మళ్ళా కొత్త శరీరం వచ్చినప్పుడు వచ్చింది అనుకుంటున్నాడు. ఈ రావడము పోవడం అనేది ఏది లేదు. ఆ జీవాత్మ పరమాత్మ ఆత్మ అనే పాటలకు కూడా మనకు అర్థం తెలియదు. ఇక్కడ భగవద్గీతలు కూడా చాలా చోట్ల ఆత్మ ఆత్మ అని వాడుతూ ఉంటాడు. అంతఃకరణానికి కూడా ఆత్మ అంటాడు. అంతఃకరణమే జీవాత్మ కాబట్టి అంతఃకరణానికి కూడా ఆత్మ అని వాడుతుంటాడు. వాస్తవంగా అది ఆత్మ చైతన్యంతో నడిచేటటువంటి ఒకానొక కేవలం ఒక పనిముట్టు. అది చెప్పాలంటే ఇప్పుడు కారు ఉంది, కారు తనంతటది నడవదు, దానికి శక్తి వేరే ఉంటుంది. అది ఏది? ఆ ఇంధనం వేస్తేనే కారు నడుస్తుంది. ఆ ఇంధన శక్తితో కారు నడుస్తుంది కానీ ఇంధనం లేకుంటే కారు నడచదు. అలానే అందరిలోనూ ఉన్న ఇంధన శక్తి ఆత్మే, అన్నిటినీ నడిపించేది అదే. ఆ చైతన్యాన్ని మనం గుర్తించలేక, మనం గుర్తు తెచ్చుకోక, మనం వేరు, నువ్వు వేరు, నేను వేరు, ఇవన్నీ నువ్వు నేను వాళ్ళు వీళ్ళు అణువణువులోనూ నీకు ఆత్మతత్వం బోధపడినాడు. అన్నిట్లోనూ భగవంతుడు, నీకు అందరిలోనూ నువ్వు భగవంతుని చూస్తావు. దాన్నే భక్తి అంటారు, భక్తి జ్ఞానమాత అంటారు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతనే మనిషికి భక్తి ఏర్పడుతుంది. అంతవరకు భక్తి యోగం కాదు, అది రోగం. మనకున్న ఇప్పుడు భక్తిని యోగము అని చెప్పుకుంటే కూడా లేదు. అది
ఎందుకంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనం గుడి వరకే భగవంతుని పరిమితం చేస్తున్నాం. సర్వశాస్త్రాలు ఏం ఘోషిస్తాయి? అంతటా భగవంతుడున్నాడు అంటున్నాడు. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందును అంతరాత్మయ్యి వెలయిచున్నాడు అంటాడు. సర్వభూతముల యందును అంటే కేవలం మనిషిలో మాత్రమే భగవంతుడు ఉన్నాడని నేను చెప్పలే ఆయన. అవునా? ఇది తెలుసా తెలీదా? ఈశ్వరుడు సర్వభూతముల హృదయములందును అంతరాత్మయ్యి వెలయిచున్నాడు అని. అన్ని భూతాల్లోనూ సర్వభూతాలను అంతరాత్మయ్యి వెలయిచున్నాడు అన్నప్పుడు సర్వభూతముల హృదయముల యందును అన్నాడు, ఏది మానవుల యందు అనలే. అయితే గుళ్ళోనేమో ఇప్పుడు ఆత్మ పరిణామ క్రమంలో 5 స్టెప్పులు ఉంటాయి. ఏమంట? ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యానికి, మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంలోకి అడుగు పెడతాం. ఇక్కడ అవన్నీ పరిణామక్రమంగా జరుగుతాయి. అది మెచ్యూరిటీ పొందుతూ వస్తుంది ప్రకృతిలో. ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యానికి, వృక్ష సామ్రాజ్యం నుంచి జంతు సామ్రాజ్యానికి, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యానికి, మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యంలోకి. ఇప్పుడు మనం పూజించే దేవుడు ఏ సామ్రాజ్యంలో ఉంటాడు? ఇప్పుడు హైయెస్ట్ లెవెల్లో ఉందా, తగ్గు లెవెల్లో దాన్ని మనము దేవతల్ని పూజిస్తున్నామా? ఏ లెవెల్లో? లోయర్లో లెవెలా, అది హయ్యర్ లెవెల్? ఏది పరిణామక్రమంలో హయ్యెస్ట్ లెవెలా, తక్కువ కింది లెవెలా? అంతా భగవతత్వమే, భగవంతుని కంటే వేరుగా ఏది లేదు. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఏది రాతిలోనూ భగవంతుడు ఉన్నాడు. అక్కడ అవ్యక్తంగా ఉన్నాడు, వ్యక్తం కాలే, కనపల్లే, కదల్లే, మెదల్లే, మాట్లాడలే. అదే ఖనిజ సామ్రాజ్యం నుంచి వృత్త సామ్రాజ్యం వచ్చేటప్పటికి దాంట్లో చైతన్యం మనకి ఎక్కువ కనపడుతుంది. ఏది? అది నీళ్లు పోస్తే పచ్చగైతుంది, నీళ్లు పోయికోకుంటే వాడిపోతుంది. అంటే అక్కడ మనకు ఆ చైతన్యం వ్యక్తం అవుతూ ఉంది. రాతిలో వ్యక్తం కాదు ఆ చైతన్యం, అదే చెట్టులో వ్యక్తం అవుతుంది. అది నీళ్లు పోస్తే కొన్ని ఇది ఎరువు వేస్తే దాని యొక్క ప్రభావం కనపడుతుంది మనకు. రాతి మీద ఎన్నెన్న పోయి ఏమైనా ప్రభావం కనపడుతుందా? కనపడదు. ఎందుకు? దీనికంటే అది ఇంకా పరిణామ క్రమంలో ఒక మెట్టు పైకి వచ్చింది కాబట్టి అక్కడ వ్యక్తం అవుతుంది. నీళ్ళు పోస్తే పచ్చగా అవుతుంది, నీళ్ళు పోయకపోతే వాడిపోతుంది. ఇక దీనికంటే కూడా ఏది చెట్టు చేమ కంటే పశుపత్యాదుల్లో ఎక్కువగా కనపడుతుంది. అది ఆ చెట్లు కదలలేవు. అయితే ఇక్కడ జంతువులు ఇవన్నీ కదలడం మొదలు పెడుతున్నాయి, పరిగెత్తున్నాయి. దానికి భయము, బాధ అవన్నీ మనకు కనపడుతున్నాయి. ఒక కట్టి తీసుకుంటే అవి కూడా పరిగెత్తున్నాయి. అంటే చైతన్యం ఇంకా పెరిగింది జంతువుల్లోకి వచ్చేప్పటికి. ఇది అర్థం చేసుకోండి, బాగా అర్థమవుతుందే మీకు. తర్వాత ఇక్కడి నుంచి పశుపత్యాదుల నుంచి మానవునిగా వచ్చాడనుకో, వానికి నోరు వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, బుద్ధి వచ్చింది. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది పాపము, ఇది పుణ్యము, ఇవన్నీ తెలుసుకునే లక్షణాలు వచ్చాయి. ఆ పాపపుణ్యాలకు అనుగుణంగా నీకు ఏది ఇష్టమైతే దానికి అనుగుణంగా నడిచేకి నీకు స్వేచ్ఛ కూడా వచ్చింది. ఇక్కడ ఇంకా హైయెస్ట్ లెవెల్కి వచ్చిందే మానవుడు. తర్వాత ఇక్కడ పరమాత్మతత్వానికి ఎదిగితే ఇక సర్వంలోనూ భగవంతున్నే చూస్తాడు ఆత్మతత్వంలోకి వెళ్ళినప్పుడు. అంటే ఆత్మతత్వానికి ఒక మెట్టు కింద ఉన్నాం మనం. ఇక మన కింద ఎన్ని ఇన్కార్నేషన్లు ఉన్నాయంటే అది పశుపత్యాదులు ఉన్నాయి, చెట్టు చేమ ఉంది, రాయి ఉంది. అయితే మనం ఎక్కడ పోయి మళ్ళీ పూజ పెడుతున్నామంటే, మళ్ళీ భగవంతుడు ఆడున్నాడని చూస్తున్నామంటే తలకిందలా తపస్సు చేస్తున్నాం. అవునా కదా? తలకిందల తపస్సు అంటే ఏడైతే వ్యక్తం కాలేదో ఆడపోయి పూజ చేస్తున్నాం. అది కూడా ఒక లిటికేషన్ ఉంది. ఎందుకు చేస్తున్నామంటే ఏడ చేసినా కూడా ఇవి దీంట్లో నీకు వ్యతిరేకమో అనుకూలమో కనపడుతుంది. ఆడ ఏమి వ్యతిరేకించడు. రాత్రినైతే నువ్వు పూజించితే నువ్వు తప్పు కోరుకో, ఒప్పు కోరుకో, నువ్వు తప్పుకు సంబంధించిన పాపానికి సంబంధించింది కోరుకో, నిన్ను పాపం చేస్తున్నావురా అని చెప్పేవాళ్ళు లేడు మనకు. ఆడ అడ్డం లేదు కాబట్టి ఆడ ముఖ్యకు మొదలుపెట్టినాం.
ఆడ ముక్కుతున్నాము, ఆడ పూజ చేస్తున్నాము. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని శాస్త్రాలు చెప్తాండయి. తర్వాత మనకు కూడా అర్థమవుతుంది అయితాన్నే. ఆడేమో పూజ చేసి వస్తున్నాము, ఇంటికి వచ్చి దానికంటే ఒక మెట్టు కాదు 2 మెట్లు పైన ఉండేటటువంటి ఏది జంతువులను ఏం చేస్తున్నాము? కుతికిలు కోస్తున్నాం. తెలుసా? కోస్తున్నామా లేదా? ఏం కుతికిలు కోస్తున్నాం? ఎందుకు కోస్తాము? జంతువులు మనం కుతికిలు కోస్తున్నామా లేదా? పచ్చి జాతిని మనం గొంతు కోస్తున్నామా లేదా? జంతు జాతికి పచ్చి జాతికి మనము ప్రాణము తీస్తున్నాం. ఇక్కడ ఆడేమో పూజిస్తున్నాము, ఈడేమో కుతికి కోస్తున్నాము. ఇంకా మనకు దైవత్వం అంటే ఏం అర్థమైనట్టన్నా? ఈ భక్తి అనేది ఏమి? దానికి ఏం అర్థము? భక్తి అంటే ఆ భగవతత్వాన్ని గౌరవించాలి, దాన్ని పూజించాలి, సేవించాలి. అయితే ఆ తత్వం నిండుగా ఉండేటటువంటి దాన్ని మాత్రం నరికేస్తున్నాం, దానిని కుతికిలు కోస్తున్నాం. అక్కడ పూజ చేస్తున్నాం, ఇక్కడ హత్య చేస్తున్నాం. ఏమంట? దీనికి ఏం కారణం అంట? మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఇక్కడే మనకు స్టార్ట్ అవుతుంది. ఏమి కారణము? ఆడ పూజించడానికి ఈడ ప్రాణం తీయడానికి కారణం ఏమంట అంటే ఏం చెప్తారు మేడం? చెప్పండి. ఎందుకు? ఏమి కారణము? దీన్నే అజ్ఞానము అంటాడు. అంటే జ్ఞానము లేకపోవడము, వాస్తవాన్ని వాస్తవంగా తెలియకపోవడం వల్లే మనం ఆ పని చేస్తున్నాం. తెలిస్తే చేయం. అంటే ఇప్పుడు తెలియలేదా? ఈ పొద్దు భగవద్గీత తినిపోయి ఈ మాటలు విన్నాం కదా, రేపు ఆ పని చేయమా అంటే చేస్తాం. ఏంటి చేస్తాము? మరి ఎందుకు? జ్ఞానం అంటే తెలిసింది కదా, ఇది పాపము అని తెలిసింది కదా, తర్వాత ఆ పని ఎందుకు చేస్తామంటే అలవాటుకు బానిస. దాన్నే గుణము అంటాడు. గుణానికి బందీ అయినాము, దానికి అలవాటు పడ్డాం. నీకు వాస్తవం సత్యం తెలిసినా సత్యంలోకి వెళ్ళడానికి మనకు సాధ్యం అవ్వడంలే. అందుకే ఫస్ట్ మన జ్ఞానం వచ్చిన తర్వాత మన స్వేచ్ఛను ఉపయోగించి మనకు దానికి ఏదైతే సత్యానికి అనుగుణంగా ఉందో దానికి అనుగుణంగా జీవిస్తే మన జన్మ ధన్యమైనట్టే. అందుకే కృష్ణుడు ఫస్ట్ ఆత్మజ్ఞానం బోధించింది. అందుకే అర్జునునికి అక్కడే ఆత్మజ్ఞానం బోధిస్తున్నాడు. ఫస్ట్ స్టార్టింగ్లోనే నువ్వు ఆత్మవు, ఆత్మ అన్నిట్లోనూ నిండి నిబిడీకృతమైంది. నువ్వే కాదు ఆత్మవు, అన్నిట్లో అన్ని ప్రాణుల్లోనూ అన్ని జీవరాశుల్లోనూ రాయి రప్ప మొదలుకొని, చెట్టు చేమ మొదలుకొని, పశువు పచ్చి మొదలుకొని, మానవుడు మొదలుకొని, భగవంతుడు అనేటటువంటి వాడు అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇక్కడ కేవలం శరీరం మార్పులు చెందుతుందే కానీ ఆత్మకి ఏ మార్పులు లేవు. అసలు శరీరం మార్పులు ఏం జరుగుతుంది అన్నాడు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నమిష్యతి అంటాడు. ఈ దేహమందు దేహికి బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము ఎట్లో ఇంకొక శరీరంలో ప్రవేశించడు కూడా అట్లే. ఈ శరీరంలో పుట్టినప్పటి నుంచి మనకు ఎన్నో మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఫస్ట్ శిశువుగా ఉంది, తర్వాత యువకుడిగా తయారవుతుంది, తర్వాత మధ్య వయసుకు వస్తుంది, తర్వాత వృద్ధాప్యానికి వస్తుంది, తర్వాత శరీరమే మాయమవుతుంది. ఇవన్నీ దీంట్లో సహజంగా మార్పులే. అయితే అప్పుడు నువ్వు ఉన్నావు, శిశువుగా ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, తర్వాత వృద్ధాప్యంలో నువ్వు ఉన్నావు, శిశువు లేకముందు నువ్వు ఉన్నావు, శిశువు ఈ శరీరం పోయిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు, శరీరము రాకముందు కూడా నువ్వు ఉన్నావు. ఇది చాలా మందికి తెలియని విషయం. ఆ జీవుడు ఎట్లా తయారవుతాడు, శరీరంలోకి ఎట్లా వస్తాడు, దీని గురించిన జ్ఞానం మనకు పరిపూర్ణంగా మనం తీసుకోలే. దాన్ని శోధించుకోలే. ఇంతవరకు తెలియదు. మనం ఎలా తల్లిని అడిగితే శిశువు ఎట్లా తయారవుతాడు అని అడిగామనుకో, వానికి పుట్టుక ఎట్లా వచ్చింది,
ఆ పుట్టుక ఎలా గర్భంలో పెరిగాడు, ఎలా తయారయ్యాడు, తర్వాత బయటికి ఎలా వస్తున్నాడు అని తల్లిని అడిగితే తల్లి కూడా చెప్పలేదు. చెప్తుందా? లేదా శిశువు అన్ని మార్పులు జరిగి వచ్చినాడు కదా బయటికి, వచ్చిన తర్వాత శిశువుని అడిగినా కూడా నువ్వు తల్లి గర్భంలో ఎట్లా ఉన్నావంటే ఇటు చెప్పలేడు. ఎందుకంట? ఎందుకు అంటే కారణం, ఇదంతా కూడా నడిపించే శక్తి వేరే ఉంది. ఆత్మశక్తి చేత ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ శరీరం ఎలా ఉత్పత్తి అవుతుందో, ఎలా తర్వాత బయటికి వస్తుందో, తర్వాత ఎలా దాంట్లో మార్పులు జరుగుతున్నాయో, మార్పులు జరిగితే ఎలా తర్వాత నిష్క్రమిస్తుందో కూడా పూర్తిగా చెప్పేకి మనకు అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే ఆ చైతన్య శక్తి నడిపిస్తుంది. ఎట్లా అంటే మన ఎంటుకలు ఎట్లా పెరుగుతున్నాయి అని అడిగితే మనము ఏ విధంగా పెరుగుతున్నాయని మనకి తెలియకుండా ఎంటుకలు పెరిగిపోతూ ఉంటాయి. ఎట్లా పెరుగుతాయంటే దీన్ని మనం చెప్పలేం. గోర్లు ఎట్లా పెరుగుతున్నాయంటే ఇది కూడా చెప్పలేం. అది బిడ్డ ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే ఆ ఉత్పత్తి ఎట్లా అవుతుంది తల్లి గర్భంలో అంటే తల్లి చెప్పలేదు. లేదా ఎట్లా ఉత్పత్తి అయి నువ్వు బయటకు వచ్చావు అని శిశువుని అడిగితే శిశువు చెప్పలేడు. ఇది జీవుడు ఎలా గర్భంలోకి రావడం జరుగుతుంది అంటే తండ్రి యొక్క ధాతువు నుంచి, ధాతువులో కొన్ని వేల క్రిములు ఉంటాయి. తండ్రి యొక్క ధాతువులో కొన్ని వేల క్రిములు ఉంటాయి. అది కూడా జీవుడేం కాదు. జీవునికి ఇప్పుడు మనకు ఆత్మ ఈ శరీరానికి ఈ శరీరం ఎట్లయితే ఉపాధో ఆ జీవుని కూడా ఉపాధి ఆ క్రిమి. ఆ తండ్రి ధాతువులో నుంచి వస్తుంది ఆ క్రిమి. అది తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది. ప్రవేశించడం ఎలా జరుగుతుందంటే తల్లికి ఋతుక్రమమైన తర్వాత 12 రోజుల వరకు రజస్సు పూర్తిగా శుద్ధి అయిన తర్వాత 12 రోజులకు పూర్తిగా శుద్ధి అయ్యి అండం తయారవుతుంది తల్లి గర్భంలో. ఆ అండం 12 రోజులకు ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ఈ తండ్రి యొక్క ధాతువులో కొన్ని వేల క్రిములు ఉంటాయి. అన్నీ అక్కడ కాసుకొని ఉంటాయి. ఆ దాంట్లో గర్భంలోకి వెళ్ళేకి ఏది ఆ తల్లి యొక్క అండంలోకి ప్రవేశించే ప్రయత్నంలో రెడీగా ఉంటాయి అన్నీ. అయితే ఒక్క క్షణం అలా ఓపెన్ అయ్యి అట్లా మూసుకుపోతుంది. అది ఆ టైంలో ఏదైతే చొచ్చుకుపోతుందో లోపలికి అదే శిశువుగా వచ్చే అవకాశం ఉంది. అక్కడికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక బయట ఉండేటివన్నీ 24 గంటల సేపు వెయిటింగ్ చేస్తాయి. వెయిటింగ్ చేసి 24 గంటలకు ఇంకా అక్కడ మళ్ళీ ఓపెన్ అవుతుందేమో, మళ్ళీ లోపలికి వెళ్దామని ప్రయత్నంలో ఉంటాయి కానీ అది ఓపెన్ కాదు. ఇంకా ఓపెన్ కాకపోతే 24 గంటల తర్వాత చనిపోతాయి. అవన్నీ అయిపోయింది, దానికి ఫినిష్. తండ్రి ధాతువులో ఉన్నంత వరకు ఎన్ని దినాలైనా కూడా ప్రాణం పోసుకొనే ఉంటాయి. తండ్రి ధాతువు నుంచి బయటకు వచ్చి తల్లి అండం దగ్గరికి ప్రవేశించే ప్రయత్నం లేక వచ్చినప్పుడు మాత్రం అవి లోపలికి పోయింది మాత్రమే ప్రాణం నిలబడుతుంది. కానీ ఇవన్నీ మొత్తం ప్రాణం పోసుకో, అన్నీ ఎగిరిపోతాయి. అన్నీ 24 గంటల లోపల మరణిస్తాయి. ఆ తల్లి గర్భంలోకి పోయినటువంటి ఆ క్రిమి అండంలో చేరిన తర్వాత కూడా అక్కడ కూడా నిలదొక్కుకోలేక జారిపోయేటటువంటివి కూడా ఎన్నో ఉంటాయి. అక్కడే దానిని గర్భస్రావం అంటారు. అండంలోకి వెళ్ళి పిండంగా అది కేవలం ఒక చిన్నగా ఏది పెసరగింజంత తయారై, పెసరగింజ భూమిలో పడితే అది వేళ్ళు కిందికి అది మొక్క మలిచేటప్పుడు ఎప్పుడైనా చూసినారేమో పైకి వస్తుంది. ఆ బేడలు పైకి తీసుకొని వేరు కిందికి దించుతూ వస్తుంది. అలా ఆ జీవుడు కూడా అక్కడ తయారవుతూ ఉంటాడు. ఆ జీవత్వం అలా తయారై మెల్లిగా అండంలో పిండంగా రూపుదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడికి శక్తి సాలినప్పుడు మన డాక్టర్లు కూడా కొంతమంది ఏం చేస్తారంటే గర్భిణీ స్త్రీలుగా ఉండేవాళ్ళు అండం బలహీనంగా ఉంటే, అండంలో ఆ పిండం బలహీనంగా ఉంటే దాన్ని శక్తివంతం చేసేకి మందులు మాకులు కూడా ఇస్తారు. మందులు మాత్రలు అవి ఇవి. ఎందుకంటే
ఇప్పుడు మనం పొయ్యి రాజేసేటప్పుడు నిప్పు ఆరిపోతే ఊపిడిగోయితో ఊపుతాం, ఊపినప్పుడు అది ప్రజ్వలిస్తుంది. అదేవిధంగా ఇది కూడా మనము వేసేటటువంటి ఆ మందు ఏదైతే ఉందో, ఏది మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మెడిసిన్ అక్కడ ఆ శిశువుకు బలాన్ని కలిగిస్తుంది. అక్కడ ఈ వాతం ఏది పొయ్యిలో నిప్పుకు వాతం తగిలినప్పుడు అది ఆ యొక్క అగ్ని ఎలా అయితే వెలుగుతుందో అదేవిధంగా శక్తివంతమవుతుంది. ఆ శక్తితో ఆ శిశువు వృద్ధి చెందుతూ వస్తుంది. అది దాంతో కూడా నిలబడలేకపోయిందంటే అది ఫినిష్, అదే గర్భస్రావం. లేదంటే అలా బలంగా ఉండి అది అండంలో చేరి తర్వాత పిండంగా చిన్న చిన్నగా వృద్ధి చెందుతూ పిండంగా మారిపోతుంది. అది పిండంగా తన వృద్ధిని చేసుకుంటూ వచ్చి 6 నెలలు టయానికి ఒక్కొక్క అవయవము తయారవడం మొదలవుతుంది. అవయవాలు పుట్టడం, తయారవడం, కాళ్ళు, చేతులు, ఇవన్నీ అవయవాలు తయారవుతాయి. 7వ నెలకు మొత్తం టోటల్ A to Z అన్ని అవయవాలు తయారవుతాయి. కన్ను రెప్పలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము మొత్తం A to Z కూడా తయారైపోతున్నాడు 7వ నెలకు. అందుకే 7వ నెలలో మనోళ్ళు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతము అని ఏమంటారు ఇక్కడ దాన్ని? శ్రీమంతం అనేదాన్ని శ్రీమంతమేనా అనేది ఒక్కో పక్క ఒకటి కూడా అంటారేమో. కాబట్టి మంది దగ్గరైనా ఏందో చెప్తాను, ఊరికి ఒక భాష ఉంటుంది కదా. శ్రీమంతం చేసుకుంటారు, శ్రీమంతం చేస్తారు. ఎందుకు శ్రీమంతం చేస్తారంటే ఆ శిశువు పూర్తిగా అన్ని అవయవాలను సంతరించుకున్నాడు అని చెప్పి మన పెద్దలు ఎంత పకడ్బందీగా చేశారు తెలుసా పని. ఆ శ్రీమంతం జరిపిస్తారు. శ్రీమంతం జరిపించిన తర్వాత తల్లిగారింటికి పంపిస్తారు. ఎందుకు తల్లిగారింటికి పంపిస్తారు తెలుసా? చాలామందికి ఎందుకు పంపడము? ఇప్పుడు ఈమె ఎవరు? ఆ శిశువుకు తల్లి అవుతుంది. ఎవరు? ఏ తల్లి గర్భంలోకి వచ్చిందో ఇప్పుడు ఆమె తల్లి అవుతుంది ఆ శిశువుకు. కాబట్టి తల్లి ప్రేమను ఆ శిశువుకు ఈమె పంచాలి. ఈ పంచాలంటే తల్లి ప్రేమను ఈమె తీసుకోవాలి. మళ్ళా ఇక్కడ అత్త ప్రేమ పనికిరాదేడా. ఎంత మంచి అత్త అయినా అత్త దగ్గర ఉన్నిచ్చారు. ఎందుకు తల్లి దగ్గరికి పంపిస్తారంటే కారణం అది. తల్లి ప్రేమే, అత్త ప్రేమే. అందుకే తల్లి ప్రేమ కోసం అక్కడికి ఈ శిశువు ఎప్పుడైతే తయారైందో ఆ శిశువు మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే దాని మెచ్యూర్ టైం అయిపోయిన తర్వాత వడ్డీతో సహా మనకు ఆ వడ్డీ మొదలు ఎట్లా తిరిగి బయటకు వస్తుందో ఇప్పుడు ఈ గర్భంలో ఉండే శిశువుకు ఆలనా పాలన ఏ విధంగా ఉంటుందో, ఏ కష్టము ఏ బాధ లేకుండా సంతోషంగా ఉంటుందో, బయట విషయాలు ఏవి బాధలు లేని విషయాలు ఉంటాయో ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు ఉన్నప్పుడు ఆ తల్లికి పెట్టే బాధ ఆ శిశువు పైన పడుతుంది. ఆ శిశువు తల్లికి పెట్టే సంతోషం కూడా ఆ శిశువు పైన పడుతుంది. అవి బయటకు వచ్చేటప్పుడు మొత్తం అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోమంటుంది మన శాస్త్రం. ఎందుకు చేసుకోమంటుందంటే అక్కడ ఇది సినిమాల్లో షికారులో ఇలాంటివి చెప్పదు. శాస్త్రం ఏం చెప్తుందంటే దైవానికి సంబంధించిన భగవద్గీతో, భాగవతమో, రామాయణం లాంటివో మహాపురుషుల యొక్క చరిత్రలో అటువంటి కథలో చెప్పడమో, లేకపోతే ఆ శిశువుకు కావలసినటువంటి ఏ బాధ పెట్టకోకుండా ఉండడమో, ఇవన్నీ చేస్తే ఒక ప్రహ్లాదుడు లాంటి వాడు బయటకు వస్తాడు. ప్రహ్లాదుడు ఎందుకు బయటకు వచ్చాడంటే అంత రాక్షస వంశంలో జన్మించినప్పటికీ కూడా ప్రహ్లాదుడు అంత భక్తుడు అయ్యాడు అంటే కారణం ఏమంటే నారదుని సంరక్షణలో నారదుడు చెప్పే మాటలు వింటూ ఆ తల్లి ఊకొట్టుకుంటూ నిద్రపోయేది. అయితే ఆ శిశువు మాత్రం వింటూ ఉండేవాడు. ఆయన ప్రహ్లాదుడు మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చెప్పాడు, కాదురా ఆ శిశువుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ అనైశ్వర్యమైనవి, ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇవి శాశ్వతం కాదు. ఆ రాక్షస బాలులతో చెప్తాడు, ఇవన్నీ శాశ్వతమైనవి కావు, ఇవి వచ్చేటివి పోయేటివే, ఇవి ఎన్నాళ్ళు ఉంటాయి, అది
అదే భగవతత్వాన్ని గురించి మనం ఒక్కసారి జీవితంలో ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది, మనం శాశ్వతలమే అని మనకు తెలుస్తుంది అని చెప్తే, నువ్వు మాతో పాటు ఈ రాక్షస రాజ్యంలోనే పుట్టావు, తర్వాత ఇక్కడే పెరిగావు, మా మధ్య ఉండవు, నీకు మాత్రం ఈ జ్ఞానం ఎట్లొచ్చింది, ఏ గురువు వచ్చి చెప్పినట్టు మాకు తెలీదు. మాకు ఒకటే గురువే ఉన్నాడు, మీకు కూడా ఒకటే గురువు, మీకు రాక్షస గురువే, మాకు రాక్షస గురువే, నీకు ఈ యొక్క జ్ఞానం ఎట్లా వచ్చింది అంటే అంటాడు అప్పుడు ప్రహ్లాదుడు, నేను దేవేంద్రుడు మా నాన్న తపస్సుకు వెళ్తే వీడు పుట్టేవాడు దుర్మార్గుడు, పుట్టి వీనితో మళ్ళా వాడు ఎట్లా అడవుల్లో ఉన్నాడు, వాడి తపస్సులో ఉన్నాడు, వాడు అస్థిపంజరాలు వాని శరీరంలో ఉన్న చర్మాన్ని రక్తాన్ని అన్ని అడవియుగులు నాకేసాయి, వాడు ఇంకా బయటకు వచ్చాక అవకాశాలే లేవు, అయిపోయింది వాని పని, వాడు ఆడే పోతాడు. అయితే మళ్ళా వీడు శత్రువు అవుతాడు. ఎవరు? వాడి జీన్స్ ఈ యొక్క తల్లి గర్భంలో ఉన్నాయి కాబట్టి వీడు మళ్ళా రేపొద్దున మాకు శత్రువు అవుతాడు, అందుకే ఏమని తీసుకుపోయి వాడు పుడతానే వాడిని చంపేస్తే పేడబోతుందని తీసుకుపోతాను అంటాడు. నారదుడు ఎదుర్చయ్యా, పుట్టేవాడు మామూలోడు కాదు, మహానుభావుడు, మీ దేవతలకు ఎంతో మేలు చేసేవాడు, కాబట్టి మీరు వదిలిపెట్టితే నేను తీసుకుపోతాను, నా ఆశ్రమంలో పెట్టుకుంటానని తన ఆశ్రమంలో పెట్టుకొని అక్కడ తల్లి గర్భంలో ఉన్నట్టుగానే ఈ యొక్క జ్ఞానబోధ చేస్తాడు. ఆ జ్ఞానబోధ వినింది ఆయనకు అట్లే నిలిచిపోయింది, నాకు అట్లే నిలిచింది. మా అమ్మ మాత్రం మళ్ళా వచ్చి సంసారంలో పడి భర్తతోనూ ఈ సంసారంలోనూ పడి ఆమె మరిచిపోయింది, కానీ నేను మరిచిపోలేదు ఆ జ్ఞానాన్ని అంటాడు ప్రహ్లాదుడు. ఇప్పుడు నీకు ప్రహ్లాదుల లాంటి కొడుకు కావాలా, రాక్షసుల లాంటి కొడుకు కావాలా అనేది నువ్వు వాడి గర్భంలో ఉన్నప్పుడు నీకు ఏ దృశ్యమైతే తల్లికి చూపిస్తావో, ఏ భావనలు అయితే నాటుతావో అదే మళ్ళా మెచ్యూరై ఖచ్చితంగా బయటకు వస్తుంది. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా చేస్తే దైవనామ స్మరణ, ఆత్మతత్వాన్ని గురించిన విషయాలు, మహాపురుషులకు లక్షణాలను గురించి విషయాలు చెప్పితే అటువంటి మహానుభావులే పుడతారు. ఇప్పుడు మనం వచ్చే సీరియళ్ళు ఉన్నాయే, ఇవి పగలు, ప్రతీకారాలు, దుర్మార్గాలు, దీనికి సంబంధించిన సీరియళ్ళు చూస్తూ గర్భిణీ స్త్రీలు కూర్చొని చూసి దానికి ఇన్స్పైర్ అవుతున్నారనుకో, లోపలుండే శిశువు కూడా ఆవాసనలే వానిలోకి నాటుకుంటాయి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అక్కడి నుంచి, అందుకే శిశువును తీసుకుపోయి తల్లి దగ్గర ఎందుకు పెడతారంటే ప్రేమగా లాలనగా చూస్తుంది కాబట్టి అక్కడ తల్లికి అప్పచెప్తారు. తల్లి ప్రేమ అవసరం అవుతుంది. ఇక్కడ ఈమె తల్లి కాబోతుంది కాబట్టి రేపు ఈ బిడ్డకు ఆ ప్రేమను పంచాలంటే తల్లి ప్రేమను తను పొందాల్సి ఉంటుంది కాబట్టి అందుకోసం అక్కడ పంపిస్తారు. ఇలా శిశువుగా మారి బయటికి వస్తుంది. వచ్చిన తర్వాత శిశువు బాల్యం వస్తుంది, తర్వాత యవ్వనం వస్తుంది, తర్వాత వార్ధక్యము వస్తుంది. అయితే ఈ యొక్క ఎన్ని మార్పులు తెలుసా? శిశువు గర్భంలోకి రావడానికి ఎంత ప్రాసెస్ ఉందో తెలుసా? మీకు ఇంతవరకే తెలుసా? ఇంకా ఏమన్నా తెలుసా? అసలు ఆ తల్లి గర్భంలోకి రాకముందు ఆ ధాతువు ఎలా వచ్చింది? ఆ ధాతువు రావడానికి కారణమేమి? ఎముకలో మజ్జ ఉంటుంది, ఆ మజ్జలో నుంచి ధాతువు పుడుతుంది. మన ఎముకల్లో మజ్జ అనేది ఉంటుంది, అంటే ఎముకల్లో పప్పు అంటారు, ఇక్కడ ఏమంటారు తెలీదు. లోపల ఎముకలో ఉండేదాన్ని ఏమంటారు? శాస్త్ర భాషలో మజ్జ అంటారు, ఇక్కడ మా పక్కేమో ఏంది మా పప్పు అంటాం, ఎముకల్లో పప్పు అంటాం. ఆ పప్పు రూపంలో నుంచి ధాతువు రావడానికి కారణం ఆ పప్పుకు ముందు దీనికి కారణం ఎముకలో నుంచినే పప్పు తయారవుతుంది. తర్వాత ఎముక కారణము మాంసానికి కారణము రక్తానికి కారణము రసానికి కారణము తిండికి కారణము వృక్షానికి కారణం బీజం.
ఇన్ని స్టెప్పులు కొట్టుకుంటూ రాళ్ళ. ఎక్కడి నుంచి వచ్చినాము? చెట్టు యొక్క బీజం నుంచి వృక్షం వచ్చి, వృక్షంలో నుంచి ఆ యొక్క ఫలాలు వచ్చిన తర్వాత ఆహారం వచ్చి, ఆహారంలో నుంచి ఆహారం తీసుకోవడం వల్ల మనము రసంగా తయారయ్యి, ఆ రసము రక్తంగా మారి, ఆ రక్తము మాంసంగా మారి, మాంసము ఎముకగా మారి, ఎముక మజ్జగా మారి, మజ్జ ధాతువుగా మారి, ధాతువు క్రిమిగా మారి, క్రిమి పిండంగా మారి, పిండం శిశువుగా మారుతుంది. ఇన్ని యాంగిల్ మార్చుకొని రావాలా. తల్లి గర్భంలోకి రావడానికి ఏమి ఆసామాసిది, ఏం సులభంగా రాలే మనం. ఇది ఇన్ని యాంగిల్ ఎక్కడ? బీజం నుంచి వృక్షం, వృక్షం నుంచి ఫలం నుంచి ఆహారం. అది అన్నం అనుకో, మన భాషలో అన్నం నుంచి రసం నుంచి రక్తం నుంచి ఎముక నుంచి మజ్జ నుంచి ధాతువు నుంచి క్రిమి నుంచి పిండం నుంచి శిశువు నుంచి బాలుడి నుంచి యువకుడి నుంచి వృద్ధుడి నుంచి అవుట్. మళ్ళీ ఏ భూమి నుంచి వచ్చిందో శక్తి ఆ భూమి నుంచి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇది సర్కిల్. ఉంటుందా ఇప్పుడైనా? ఇప్పుడు చెప్పింది మనం ఎట్లొచ్చినాము అనేది ఎవరైనా అడిగినారనుకో మిమ్మల్ని, ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది ఈ శరీరం, ఎలా ఉత్పత్తి? అస్సలు దీనికి లెక్కాచారం వేసుకుంటే దీంట్లో పూర్తిగా మనకు అర్థం చేసుకుంటా పోతే అర్థమవుతుంది. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఇన్ని మార్పులు జరిగింది కదా, ఇదేమన్నా ఆత్మ? ఇప్పుడు నిన్ను అడుగుతా నేను, ఇప్పుడు నేను మన మారుతా వచ్చినా ఏంటంటే ఏది? అన్నం నుంచి రసం నుంచి రక్తం నుంచి మాంసం నుంచి ఎముక నుంచి మజ్జ నుంచి ధాతువు నుంచి క్రిమి నుంచి పిండం నుంచి శిశువు నుంచి యువకుడి నుంచి వృద్ధుడి నుంచి మాయం, మళ్ళా తిరిగి మొదటికి. అలా ఇన్ని అంగాల్లో తిరిగిందే ఇదేనా నువ్వు? లేదంటే నువ్వు దీన్ని ధరించినటువంటి వానివా అని అడిగితే ఏం చెప్తారు మీరు? దీన్నంతా ధరించింది ఏంది? ఆత్మశక్తి చేత ఇవన్నీ తయారవుతాయి. అదే నడుపుతుంది, అన్నీ తిప్పుతుంది, మళ్ళీ అదే మాయం చేస్తుంది. ఇది సృష్టి క్రమం. సృష్టి ఎట్లా నడుస్తుంది అంటే మన శరీరం సృష్టి, బయట సృష్టి కూడా అట్లే ఉంటుంది. పిండం లేదు, ఇది పిండాండం, అది బ్రహ్మాండం. పిండాండంలో ఏదైతే జరుగుతుందో బ్రహ్మాండంలో కూడా అదే జరుగుతుంది. అదే ఆత్మ చైతన్యం ద్వారానే బ్రహ్మాండం కూడా నడుస్తుంది. ఈ పిండాండం ఎట్లా నడిచిందో బ్రహ్మాండం కూడా అట్లే నడుస్తుంది. ఇదంతా చెప్పుకుంటా పోతే నేను మీకు భగవద్గీతలే నేను ముందుకు పోవాలని దీంట్లోనే దీన్ని పూర్తిగా చెప్తా రావాల్సి వస్తుంది. అసలు ఈ శరీరం ఎట్లా తయారవుతుంది, తర్వాత ఈ శరీరం ఎట్లా తయారవుతుంది, తర్వాత సూక్ష్మ శరీరం ఎట్లా తయారవుతుంది, తర్వాత కారణ శరీరం ఎలా తయారవుతుంది, ఈ మూడు దానిలకు అతీతంగా ఉండే ఆత్మ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటా పోతే మన క్లాస్ అంతా ఈ పొద్దు భగవద్గీత ఉండదు. కాళ్ళంటారా భగవద్గీత అయించాటికి కానిలే, తెలిసిన చాటికి దినము వింటాట. అంటే మనం వినేది వింటానే ఉంటాం కదా భగవద్గీత. ఇది కూడా మాకు అర్థం కావాలంటే నేను మళ్ళీ ఇది చెప్పాల్సి వస్తుంది. కోర్సు చెప్పాలా? సూక్ష్మ శరీరం అంటే ఏమి, కారణ శరీరం అంటే ఏమి అంటే భగవద్గీతలో అంత వివరంగా చెప్పుకుంటా పోతే ఒకటి ఇంత బుక్కులు అవుతాయి. అంటే తత్వం అయితే భగవద్గీతలో చెప్పాడు, అది సూత్రప్రాయంగా చెప్పాడు. ఆ సూత్రప్రాయంగా చెప్పిన దాన్ని మనం పూర్తిగా క్లారిటీగా రాలంటే ఉపనిషత్తులు తీసుకోవాలా, ఉపనిషత్తుల నుంచి చేసుకోవాలా. 108 ఉపనిషత్తులు ఉంటాయి. భగవద్గీత కంటే ఇంకా 4 ఇంతలు 5 ఇంతలు ఉంటాయి. అట్లాంటివి 108 ఉపనిషత్తులు. అవి కూడా కొన్ని ముఖ్యమైనవి 1000 చిల్లర ఉంటాయి. అన్ని ఉపనిషత్తులు ఉంటాయి ఈ బ్రహ్మాండం గురించి, పిండాండం గురించి తెలుసుకునేటివి. ఈ ఆత్మ గురించి, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే
ఫస్ట్ ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఇది ఇప్పుడు ఇంతవరకు పిండాండం గురించి తెలుసుకున్నాం కదా. ఈ పిండాండం ఎట్లా వచ్చిందని తెలుసుకున్నాం కదా. బ్రహ్మాండం ఎట్లా పుట్టింది, ఈ ప్రకృతి ఎట్లా వచ్చింది, ఈ పంచభూతాలు ఎట్లా వచ్చాయి, తర్వాత దాని నుంచి ఏం పుట్టింది, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఈ శరీరానికి దానిలకు లింక్ ఏమి, ఇది కూడా పంచభూతాలతో సంబంధించిందే కదా ఈ శరీరము. అందరివి పంచభూతాలకు సంబంధించిన శరీరాలేనా, ఒక్కొక్కరిది ఆరో భూతం గినేమన్నా ఉందా? 5 భూతాలేనా ఉండేది? ఏది? భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, ఈ 5 మెటీరియల్స్తోనే తయారైందా? అందరి బాడీలో 5 మెటీరియల్లో 5 తత్వ 5 పంచభూతాలతో తయారైందా? లేకపోతే ఆరో భూతం కూడా ఒక్కొక్కరిలో ఉందా? 5ఏనా? అందరిలోనూ 5 ఉంటే ఒకరు నల్లగా ఎంటుకున్నారు, ఒకరు తెల్లగా ఎంటుకున్నారు, ఒకరు ఎత్తుగా ఎంటుకున్నారు, ఒకరు పొట్టిగా ఎంటుకున్నారు. కారణం ఏమంటవి? దీనికి కారణం ఏమి తెలుసా తెలీదా? మానవ జన్మ ఎత్తినాం కానీ మనవుల గురించిన జ్ఞానమే లేదు. అండం గురించిన జ్ఞానము లేదు, పిండం గురించిన జ్ఞానము లేదు, బ్రహ్మాండం గురించిన జ్ఞానము లేదు. అండపిండ బ్రహ్మాండాల గురించి ఏమాత్రం జ్ఞానమో, కనీసం జ్ఞానం కూడా లేదు. మళ్ళీ తర్వాత తెలుసుకున్న తర్వాత మనమేందో మనకు అర్థమైన తర్వాత మనతో మనం ఉండడం నేర్చుకోవడం అనేది అది వేరే సాధన. వాటికొచ్చి ఆ సాధనకు ముందు ఈ జ్ఞానమే లేదు, మన దగ్గర జ్ఞానమే లేకుండా పోయింది. ఫస్ట్ ఆ ఆత్మ చైతన్యంలో నుంచి పంచభూతాలు వచ్చాయి. ఫస్ట్ ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి జలం వచ్చింది, జలం నుంచి భూమి వచ్చింది. ఇలా తయారవుతుంది. తయారైన తర్వాత పంచభూతాలు తయారైపోయాయి. 5 భూతాలు తయారైపోయినాక 5 భూతాలు సగము 2 భాగాలు అయ్యాది. ఏది? పంచభూతాలు అన్నీ 2 భాగాలు అయ్యాయి. ఏది? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి. భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, ఈ 5 పంచభూతాలు ఆఫ్ అయిపోయాయి. అంటే అర్ధంగా విడిపోయి ఒక భాగం ఏమో దేనికదే నిలిచిపోయాయి, అవి అట్లే ఉన్నాయి. ఈ అర్ధ భాగమేమో మొత్తము మళ్ళీ మిల్ట్ అయింది, ఒకదాని నుంచి ఒకటి పంచుకున్నాయి. మళ్ళీ ఈ ఒకటి 4 భాగాలు అయ్యి, ఈ 4 భాగాలను భూమి తీసుకుపోయి అగ్నికి ఒక భాగం ఇచ్చింది, అగ్ని తీసుకొచ్చి తన భాగంలో ఒక భాగం తీసుకొచ్చి భూమికి ఇచ్చింది, భూమి తీసుకుపోయి వాయువుకి ఇచ్చింది. ఇలా అన్ని పంచభూతాలు 5 కూడా ఒకదాని నుంచి ఒకదానికి 4 భాగాలు అన్నీ పంచుకొని పూర్తిగా మిక్స్ అయిపోయాయి. ఆ మిక్స్ అయిందే ఈ సృష్టి, ఆ మిక్సింగే సృష్టి. ఏది? సగభాగం ఏముండాయి? ఇవి పంచభూతాలు అన్నారు. ఏవి? సగభాగం మిక్స్ అయిపోయిన తర్వాత తయారైంది పంచభూతాలు. ఆ పంచభూతాలతో తయారైందే ఈ శరీరం. మెయిన్ పాయింట్, శరీరం ఎట్లొచ్చింది అంటే, మొట్టమొదటి శరీరం రావడానికి కారణము ఆ మిక్సింగ్దే. ఈ బాడీ, ఈ స్థూల శరీరం. ఏది? పంచీకరణం చెంది పంచమహాభూతాల నుండి ఏతించిన స్థూల శరీరం భోగ సాధనంగా చెప్పబడుతుంది అంటాడు. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఃఖానాం భోగాయతనముచ్యతే అంటాడు శంకరులు. శంకర బోధలో, ఆత్మబోధలో చెప్తాడు ఆయన. పంచీకరణం చెందడం ద్వారా పంచమహాభూతాల నుండి ఏతించిన స్థూల శరీరం సుఖదుఖాలను అనుభవించే క్షేత్రంగా ఉందని చెప్తారు. ఇది సుఖదుఖాలను అనుభవించే క్షేత్రం. ఇది ఒక ఇల్లు. నీకు ఈ ఇంట్లోకి వచ్చి మనం ఎన్నెన్నో బయటవన్నీ తెచ్చుకొని, టీవీ తెచ్చుకుంటాం, ఇంకోటి లేకపోతే ఓ తిండి తెచ్చుకుంటాం, అన్నీ అనుభవించేది ఇంట్లో కూర్చొని ఏ విధంగా అనుభవిస్తామో ఈ శరీరంలోకి వచ్చి అన్నీ అనుభవిస్తాం బయటవన్నీ తెచ్చుకొని. సుఖము దుఃఖము ఇక్కడ వచ్చింది. ఎందుకు? ఇక్కడ సుఖాలు దీంట్లోనే, మనకు దుఃఖాలు దీంట్లోనే అనుభవిస్తున్నాం, రోగాలు దీంట్లోనే అనుభవిస్తున్నాం, ఆరోగ్యాలు దీంట్లోనే అనుభవిస్తున్నాం, సంతోషాలు దీంట్లోనే అనుభవిస్తున్నాం, దుర్భరమైన నరకాన్ని కూడా దీంట్లోనే అనుభవిస్తున్నాం. అందుకే ఇది క్షేత్రం. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖదుఖానాం భోగాయతనముచ్యతే.
అని చెప్తే దీనికి ఏం చెప్తా అంటే ఈ శ్లోకానికి అర్థం అంటే పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి పూర్వం మనం చేసిన కర్మలను అనుసరించి ఆ కర్మకు అనుకూలంగా పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి పంచీకరణం చెందడం ద్వారా పంచమహాభూతాల నుండి తెంచిన స్థూల శరీరం సుఖదుఖాలను అనుభవించే చిత్రంగా ఉందని చెప్తారు. ఇప్పుడు పొట్టిగాను, పొడువుగాను, తెల్లగాను, నల్లగాను అన్నీ పంచభూతాలతో తయారైనప్పటికీ ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ కారణము వాళ్ళ పూర్వజన్మ కర్మలను బట్టి, ఆ సంస్కారాలను బట్టి వాడు పుణ్యం చేసినోనికి తెల్ల శరీరం వచ్చింది. ఎందుకంటే మనం భూమి మీదకి వచ్చేటప్పుడు కొనుక్కుంటాం, నీది పుణ్యం ఎంత ఉంది, ఈ పుణ్యానికి తగ్గట్టుగా నీకు శరీరం ఎట్లుండల్లా, నాకు అందంగా శరీరం కావాలనుకున్నావు, అట్లయితే ఆరోగ్యం దక్కుతుంది, ఒప్పుకుంటావా? ఆరోగ్యం కాల్లా, అందం కాల్లా, నాకు ఆరోగ్యమే కానిలే అన్నావు అనుకో, అన్నం నీకు తగ్గట్టుగా సొమ్మును బట్టి నీ దగ్గరుండే ఆ సొమ్మును బట్టే ఆ వస్తువు దొరుకుతుంది నీకు. నీ దగ్గర గొప్ప సొమ్ము ఉంది, ధనం ఉందనుకో, ఇప్పుడు బాబు దండిగా లెక్క ఉందనుకో, ఢిల్లీ వాళ్ళనుకోండి, నేను ఫ్లైట్ ఎక్కుతా, ఇంకా తక్కువ ఉండేవాడు ఇది రైల్లో పోతాడు. ఇంకా తక్కువ ఉందంటే ఏం చేయలేడు, వాడు ఏ క్లాస్లో పోతాడు, వీడు సి క్లాస్లో పోతాడు. ఇంకా అది లేదంటే నడక నడిచిపోవాల్సిందే. ఆ సంపద కూడా లేదనుకో, 50 పైసా కూడా ఏం చేస్తాడు? ఇదే విధంగా నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా నీ పూర్వజన్మ కర్మానుసారంగా నువ్వు చేసిన పుణ్యఫలం బట్టి, పాప ఫలాలను బట్టే నీకు ఈ శరీరము పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడుతుంది ఈ శరీరం. ఈ స్థూల శరీరం రావడానికి పూర్వజన్మ కర్మల యొక్క ఫలితాలే ఈ శరీరానికి కారణం. అది నలుప, తెలుప, పొట్ట, ఎత్త ఇవన్నీ కూడా ఆ పుణ్యం దండిగా ఉండేవాళ్ళు అన్నీ కోరుకోవచ్చు. పుణ్యం తక్కువ ఉండేవాడు కొన్ని ఇష్టమైనవి కోరుకోవచ్చు. నేను అందంగా ఉంటే చాలు అబ్బా, ఆరోగ్యం తక్కువైనా చాలు అని ఆరోగ్యం తగ్గించుకొని అన్నం తీసుకోవచ్చు. అబ్బా అన్నం లేకపోతే మానలే, ఆరోగ్యంగా ఉంటే చాలని ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు. కొనుక్కున్నట్టాడు అంతే. నీ దగ్గర సొమ్ము ఎంత ఉందో సొమ్ము కొద్దీ, రొట్టె కొద్దీ, పిండి కొద్దీ రొట్టె, పిండి కొద్దీ రొట్టె అంతే. నీ దగ్గర ఎంత పిండి ఉందో దానికి సంబంధించి రొట్టె, అది ఎంత విలువైందో ఆ పిండి అంత విలువైన శరీరం, అంత విలువైన ఆరోగ్యం. ఇవన్నీ నీకు దాన్ని బట్టి తీసుకుంటావు నువ్వు ఆడ. అలా తీసుకొని వచ్చావు. అందుకే పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి అన్ని పంచభూతాలతో తయారైనాయి కదా, దీనికి దానికి ఎక్కువ ఉండడమేమి, దానికి తక్కువ ఉండడమే, ఒకటి ఆరోగ్యంగా ఉండడమేమి, ఒకటి అనారోగ్యంగా ఉండడమేమి. అంటే నువ్వు చేసిన కర్మల ఫలితాలను బట్టి, ఆ సంస్కారాలను బట్టి ఈ శరీరము నీకు ఇవ్వబడుతుంది. అది కూడా పంచభూతాలతో కూడిందే, అన్ని పంచీకరణంతోనే జరిగినాయి. పంచభూతాలు 5, భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశము, పంచభూతాలు 5. అన్ని శరీరాల్లో 5తోనే మెటీరియల్. అయితే సంస్కారాలు బట్టి అది మేల్దో తీల్దో నీకు లభిస్తుంది. పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి పంచీకరణం చెందడం ద్వారా పంచమహాభూతాల నుండి తెంచిన స్థూల శరీరం సుఖదుఖాలను అనుభవించే క్షేత్రంగా ఉందని చెబుతారు. కాబట్టి ఫస్ట్ నీకు దానిని బట్టే శరీరం వచ్చింది. ఈ శరీరంలోకి వచ్చి నువ్వు ఆ కర్మ ఫలితాలను అనుభవించి సుఖాలో దుఃఖాలో పొందుతావు. పొందేది ఇది శరీరమా, ఈ శరీరంలో ఉండే జీవుడా? ఈ శరీరమా? ఏదైనా బాధ సుఖము అనుభవించేది ఈ శరీరమా? ఈ శరీరంలో ఉండే జీవుడు అంటే ఎవరంటారు మీరు? బాధ శరీరానికా, జీవునికా? ఎవరికి? ఖచ్చితంగా ఇదన్నీ ఉందా క్లారిటీ మీకు? జీవుడా బాధపడేది? ఇప్పుడు దీంట్లో ఉండే జీవుడు బాధపడుతున్నాడా? ఈ శరీరం బాధపడుతుంది. ఎవరన్నా కొడితే ఇది బాధపడుతుందా? లేకపోతే జీవుడు ఉండే లోపల ఉండేవాడు బాధపడతాడు? దీనికి బాధ లేదు, ఇది జడం. ఏంది? ఈ పంచభూతాలతో తయారై వచ్చింది జడ పదార్థం ఇది. ఇక్కడ ఆరోగ్యాన్ని కానీ దీన్ని లేకపోతే దరిద్రంగా ఏది రోగాన్ని కానీ అనుభవించేవాడు జీవుడే. ఎందుకు? వాని కర్మ ఫలితాలని వాడు అనుభవించాల. ఈ శరీరం జడం, దీనికి ఆపరేషన్ చేస్తారు. మీకు దీనికి గాయమైతే దీనికి ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు మీకు చిన్నగా చెప్తే అర్థమవుతుందేమో.
ఈ శరీరము విపరీతమైన బాధ ఉందనుకో, ఒక నిద్ర మాత్రం వేసుకుంటాం అనుకో, నిద్ర మాత్రం వేసుకుంటే నిద్రలోకి వెళ్ళిపోతానే సూక్ష్మ శరీరం విడిపడుతుంది పక్కకు ఈ శరీరం నుంచి. అప్పుడు నొప్పి అది నిద్రపోతుంది, ఆ శరీరం నిద్రపోతుంది. ఏది? ఆ నిద్ర మాత్రం ఎత్తే నిద్రపోయే శరీరం ఇది కాదు, అది నిద్రపోతుంది. అది నిద్రపోతే దీనికి ఇంకేం కదలిక ఉండదు, దీని నొప్పి కూడా తెలీదు. మళ్ళా మాత్ర పవర్ అయిపోయిందనుకో, మళ్ళీ దీంతో అటాచ్మెంట్ వచ్చిందనుకో జీవునికి, మళ్ళీ అమ్మ అబ్బా అంటాడు. ఏం రాత్రి అంతా బాగా నిద్రపోతుంది, ప్రొద్దున్నే మళ్ళీ అరుతాడు అంటే ఏం చెప్తాడు? అప్పుడేమో నాకు తెలియలే, ఏం తెలియలే. అనుభవించేవాడు జీవుడు, వాడు వేరు. అది జీవుడు అంటే ఎవడు? వాడెట్లా తయారవుతాడు? ఇక్కడ ఇదే దాన్నే జీవున్నే సూక్ష్మ శరీరము అంటారు. ఇది స్థూల శరీరం, ఇది భోగ సాధనం. ఇది భోగాయతనం అంటే భోగాలను అనుభవించే క్షేత్రం. ఇది భోగ సాధనం వచ్చి సూక్ష్మ శరీరం, అది సాధనము, ఇది క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండి ఈ ఇంట్లోకి వచ్చి అనుభవిస్తాడు అంతే. అనుభవించేవాడు. ఇప్పుడు మనం బయట నుంచి వస్తాం, మనం అనుభవిస్తామా? ఇంట్లో అనుభవిస్తుందా? ఇంట్లోకి వచ్చి మనం అనుభవిస్తాం. అదేవిధంగా ఈ శరీరంలో జరిగేటటువంటి విషయాలను చూస్తాం, అనుభవిస్తాం, వాడుకుంటాం, అంతేగాని ఇది నువ్వు కాదు. ఇక సూక్ష్మ శరీరం వేరు, అది దాని మెటీరియల్ వేరు. దీని మెటీరియల్ ఏమి? దీనికి వచ్చిన మెటీరియల్ ఏమి ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఏం మెటీరియల్తో తయారైంది? ఇది మెయిన్ పంచభూతాలతో తయారైంది. తర్వాత దీనికి ఈ తయారవడానికి అది పొట్టిగానో పొడుగ్గానో నల్లగానో తెల్లగానో ఆరోగ్యంగానో అనారోగ్యంగానో తయారవడానికి ఏమంట కారణమేమి? పూర్వజన్మల్లో నువ్వు చేసుకున్న పుణ్యపాప ఫలితాలు, సంస్కారాలు. ఆ సంస్కారాలను అనుసరించే ఈ స్థూల శరీరం వచ్చింది. ఇక సూక్ష్మ శరీరం పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం పంచీకృత అపంచీకృత మహాభూతోత్తం సూక్ష్మాంగం భోగ సాధనం అంటాడు. పంచప్రాణాలు మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలిసి పంచీకృతం చెందని పంచీకృతం చెందని పంచ సూక్ష్మభూతాల నుండి ఏర్పడిన సూక్ష్మ శరీరం భోగ సాధనంగా చెప్పబడుతుంది. అది ఏమేమి మెటీరియల్ తయారవుతుంది? పంచప్రాణాలు, మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఒక అంతఃకరణం, పంచప్రాణాలు. మూడోది పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు దానివే. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా సూక్ష్మ శరీరమే. ఈ స్థూల శరీరాన్ని కాదు అంటే మీకు డౌట్ వస్తుంది. ఇప్పుడు వచ్చిందా లేదా? ఎట్లొచ్చింది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు సూక్ష్మ శరీరానివే, స్థూల శరీరానివే అని అడిగినారనుకో ఎవరు ఏం చెప్తారు సార్? ప్రభాకర్ సార్. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు రెండు కూడా దశేంద్రియాలు ఈ సూక్ష్మ శరీరానికి సంబంధించినవే, స్థూల శరీరానికి సంబంధించినవే. ఎట్లా? కన్ను, ముక్కు, చెవి, నాలుక అవి సూక్ష్మ శరీరమేవే? లేదా కాళ్ళు, చేతులు, నోరు, గుహ్యము, గుదము ఇవన్నీ కూడా స్థూల శరీరమేవే, సూక్ష్మ శరీరానివే? చెప్పండి. ఈడ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి మనం నోరిప్పలేకుండా ఉన్నారు. చాలామంది కర్మేంద్రియాలన్నీ స్థూల శరీరానివే కదా అనుకుంటారు కదా. ఈ కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవన్నీ స్థూల శరీరం అనుకుంటారు. ఇవి స్థూల శరీరానివి కావు, ఇంద్రియాలు వేరు. కేవలము ఈ చెవి అంటున్నాం కదా, నేను సింపుల్గా చెప్తా చూడు. ఈ చెవి అంటున్నాం కదా, ఈ చెవి అనేది ఇది ఇంద్రియ గోళం, ఈ శరీరంలో ఉండే గోళం మాత్రమే. అంటే ఊరికే పటాటోపంగా ఊరికే కొన్ని బిగిస్తాం దానిలకు రూపాలు అంతే పనిచేసేది. ఇప్పుడు కారు ఉందనుకో, కారుకి అన్నీ ఉంటాయి, రేకులు గీకులు అన్నీ బిగిస్తారు. అవన్నీ కాదు చేసేది ఇంజన్ పని. ఆ ఇంజన్ పని చేస్తేనే కారు పని. అవన్నీ ఊరికే రేకుల మాదిరి, ఇవన్నీ
ఇది కంప్లీట్ కోసేయి, వినపడుతుందా లేదో? ఈ చెవు కోసేస్తే వినపడుతుందా లేదా? వినపడదా? ఈ చెవు లేకుండా వినపడుతుంది తెలుసా? ఎందుకంటే లోపల ఇంద్రియం ఉండేది సూక్ష్మ శరీరంలో, అందుకే ఇది వింటుంది, వినేది లోపల ఉంది. అది చెడిపోయింది అనుకో, ఇది ఉంటుంది. ఇది ఉండి వినపడుతుందా? చెవిటోళ్ళకి ఈ చెవు ఉండదా? ఉంటుందా లేదా? చెవు ఉంటుంది కానీ వినపడదు, ఎందుకంటే లోపల ఇంద్రియము సూక్ష్మ శరీరంలో ఫెయిల్ అయింది, అది పని చేయలే. అందుకోసం ఈ చెవు ఉన్నా కూడా ఇది ఇంద్రియ గోళం మాత్రమే. ఇవి ఇంద్రియ గోళాలు అంటారు. ఇంద్రియాలు మన సూక్ష్మ శరీరంలో ఉంటాయి, దశేంద్రియాలు. కాళ్ళు కూడా అంతే, కాలు ఇది ఆ ఇంద్రియం గోళమే. ఇది లోపల సూక్ష్మ శరీరంలో ఇది పడిపోయిందంటే పార్శ్వవాయువు వచ్చి చచ్చిపడిపోతుంది, కాలు నడచదు. చూసే కనపడుతుంది అంతే, కాలు ఉంటుంది, నడిచేకి మాత్రం స్పర్శ ఉండదు, దానికి శక్తి లేదు. అది నడిపిస్తేనే ఇది నడుస్తుంది. ఆ సూక్ష్మ శరీరము కనెక్షన్ ఉంటేనే ఇది నడుస్తుంది. అది కనెక్షన్ ఆడు ఫెయిల్ అయిందనుకో ఆ ఇంద్రియము, ఈ కాలు నడిచేకి కాదు. ఈ చేతికి కూడా అంతే, ఆ ఇంద్రియం ఫెయిల్ అయిందనుకో చెయ్యి పడిపోయింది అంటారు. చెయ్యి లోపల అస్థేంద్రియం పడిపోయింది, అది లోపల ఫెయిల్ అయింది సూక్ష్మ శరీరంలో. ఇది అర్థం అవుతుందా? ఇది ఇంత లోతు చెప్తే మాకు అర్థం కాదంటారా? కాబట్టి ఇంతకంటే కిందికి దిగి వచ్చి చెప్పేకి లేదు నేను. ఎందుకంటే పూర్తి కిందికి దిగే చెప్తాండా. ఎందుకంటే మనకు అర్థం కావాలనే ఉద్దేశంతో కర్మేంద్రియాలంటేమి, జ్ఞానేంద్రియాలంటేమి, అవి ఏ శరీరానికి సంబంధించినవి? స్థూల శరీరానికి సంబంధించినవా, సూక్ష్మ శరీరానికి సంబంధించినవా? సూక్ష్మ శరీరానికి సంబంధించినవే ఉంటాయి, స్థూల శరీరానికి సంబంధించినవే ఉంటాయి. అది కారణ శరీరానికి సంబంధించిన మెటీరియల్ ఏమి? ఈ మెటీరియల్ గురించి మనకి తెలిస్తే ఈ మెటీరియల్ అన్నీ నేను కాదు, దీన్ని నడిపే ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడానికి ఇవన్నీ మనము ఫస్ట్ ఏవైతే మన ఆత్మ కాదో దాని గురించిన పూర్తి జ్ఞానం వచ్చిందనుకో, ఆత్మ ఎంతో మనకు క్లారిటీ వస్తుంది. అందుకు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. భగవద్గీతలో చెప్పిన సింపుల్గా చెప్తా పోతే ఇంక మీకు అంత లోతు మీకు అర్థం కాదు. ఇంకా ఇది పంచీకరణ విద్య అంటాడు. ఈ విద్య వరకు ఎవరు తీసుకోరు, ఇంత లోతుగా తీసుకోరు. ఏదో ప్రసంగం చేస్తా అంటారు, వెళ్ళిపోతా అంటారు. ఈ పొద్దు మీ భాగ్యమేమో, లేకపోతే నాకు అది చెప్పాలా అని అవకాశం వచ్చిందేమో చెప్తున్నా. ఈ పంచీకరణ విద్య ఎట్లా ఉంటుందని దీన్ని పూర్తిగా అర్థమైతే ఆత్మేమో నీకు అర్థమవుతుంది సులభంగా. ఇవన్నీ నువ్వు కాదు, నువ్వు కానివేవో అవన్నీ నువ్వు అనుకుంటాండవు, అవన్నీ నువ్వు కాదు. దీన్ని నడిపేటటువంటి ఆత్మవు అనేది నీకు అర్థం కావాలంటే ఇవన్నీ ఎట్లా నడుస్తాయి అనేది నీకు అర్థమైతే దాన్ని నడిపేవాడు కూడా అర్థమవుతాడు నీకు. చెవి ఇంద్రియం ఏంది? లోపల ఉంటుంది. ముక్కు కూడా వాసన చూసే ఇంద్రియము లోపల ఉంటుంది. ముక్కు కోసేసినా ఇది లేకున్నా వాసన చూస్తుంది, ఇది ఉన్నా లోపల ఇంద్రియం దెబ్బతిందనుకో చూడలేదు. కళ్ళు మాత్రం ఉంటాయి, గుడ్లేం బాగా కనపడినట్లే కనపడుతుంటాయి. అయితే కళ్ళు కనపడవంటే లోపల ఆ సూక్ష్మ శరీరంలో ఇంద్రియము ఫెయిల్యూర్ అయింది. అది కన్నైనా, ముక్కైనా, చెవైనా, నాలుకైనా, చర్మమైనా, ఇవన్నీ కూడా ఇంద్రియాలన్నీ కర్మేంద్రియాలు ప్లస్ జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఈ దశేంద్రియాలు కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవే. పంచప్రాణాలు ఫస్ట్ అది 5 ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన 10. అక్కడ కూడా పంచప్రాణాలు 5, పంచ ఉపప్రాణాలు 5 ఉంటాయి. మళ్ళీ 10 ప్రాణాలు ఉంటాయి. ఒకే ప్రాణము శరీరంలోకి వచ్చిన తర్వాత 10గా విభజింపబడతాయి. పంచప్రాణాలుగా విభజింపబడి దానిలోకి మళ్ళా ఉపవాయువులు, పంచవాయువులు కాకుండా పంచ ఉపవాయువులు కూడా తయారై ఎక్కడెక్కడ ఏ దానికి ఒకదానికి మలాన్ని కిందికి నూకేదో ఒకటి, మూత్రాన్ని నూకేదో ఒకటి, రక్తాన్ని ప్రసరింపజేసేది ఒకటి, తెలివిని ఉపయోగించుకునేది ఒకటి, ఇట్లా రకరకాలుగా ఆ వాయువులు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాయి పని. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు ఈ 10 వాయువులు ఉంటాయి. 10 వాయువులుగా మారిపోతుంది. ప్రాణవాయువులు 5. ఏది? ప్రాణము, అపానము, ఉదానము, వ్యానము, సమానము. పంచ ఉపప్రాణాలు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. ఈ దశ ప్రాణాలు కూడా దేనికి సంబంధించినవి?
ఏ శరీరానికి సంబంధించినవి? సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ప్రాణాపాన ఉదాన వ్యాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాలనేటివి ఈ పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కూడా దానికి సంబంధించినవే. పంచప్రాణాలు మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటటువంటి అంతఃకరణం. దీన్నే జీవుడు అంటారు. ఇదే వాసనలు కూడబెట్టుకుంటుంది. వాసనలు కూడబెట్టుకుండేది ఇది. మనోబుద్ధుల ద్వారా వాసనలు కూడబెట్టుకుంటుంది, చిత్తంలో భద్రపరుచుకుంటుంది. తర్వాత నెక్స్ట్ జన్మలకు పరిగెత్తుతూ ఉంటుంది. ఈ వాసనలు మళ్ళా ఆ వాసన ఫలంతో మళ్ళా జన్మ తెచ్చుకుంటుంది. ఆ జన్మను అనుభవిస్తుంది. ఆడ కొత్త వాసనలు సేకరించుకుంటుంది. మళ్ళా జన్మకు తయారవుతూ ఉంటుంది. ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. తాను తెలుసుకోదు, తనకు ఆధారమైందని తెలుసుకోదు. అదే నేను అనుకుంటూ అలా తిరుగుతూ ఉంటుంది. ఇది భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పేది. పుష్పాది స్థానముల నుండి వాయు వాసనలు గ్రహించిపోవు చందమున జీవుడు పంచేంద్రియములు, మనస్సు అన్న 6 ద్వారా వాసనలు గ్రహించి వెడలుచున్నాడు. వాడికి కొన్ని వాసనలు తయారు చేసుకుంటుంది. అది ఫార్మింగ్. జీవుడు అనేది ఇక్కడ వాస్తవంగా జీవుడు అనేవాడు ఫార్మింగ్. అంటే అది దానిలో కొన్ని వాసనలను కూడబెట్టుకొని ఆ వాసనలతో తిరిగి పుడుతూ సస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరమే ఈ పంచప్రాణాలు, మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచీకృతం చెందని పంచ తన్మాత్రలైన సూక్ష్మభూతాల నుండి ఏర్పడిన సూక్ష్మ శరీరం భోగ సాధనంగా చెప్పబడుతుంది. అది భోగ సాధనం జీవుడు. ఇది భోగాయతనం శరీరం. ఏది? స్థూల శరీరం. అది భోగ సాధనం సూక్ష్మ శరీరం. అయితే ఈ శరీరాన్ని వాడుకుంటుంది. దీని ద్వారా కొన్ని వాసనలు తెచ్చుకుంటుంది, పెంచుకుంటుంది, సంపాదించుకుంటుంది. తర్వాత ఆ వాసనల ద్వారా మళ్ళా ఇంకో శరీరంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అది దాన్ని జీవుడు అంటాం. అది ఆత్మ కాదు. ఆత్మ పోదు, రాదు. ఎక్కడున్న ఆత్మ అన్నిటికీ శక్తి అదే. ఆ శక్తిని ఉపయోగించుకొని ఇవి నడుస్తూ ఉంటాయి. ప్రకృతి, జీవుడు కూడా అన్నీ ఆ శక్తితోనే నడుస్తూ ఉంటాయి. ఆ శక్తి ద్వారా జరుగుతుందనే జ్ఞానం ఉండదు. అది నేనే చేస్తున్నాననే భ్రమతో తిరుగుతూ ఉంటుంది జనన మరణ చక్రంలో. తనకు ఆధారమైనటువంటి ఆత్మను తెలుసుకుంటే ఇక తిరిగే పని ఉండదు. ఆ ఆధారం గురించి ఆలోచనే చేయకుండా, దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నమే చేయకోకుండా ఆ ఉండే వాళ్ళంతా అలా పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. పాత వాసనలతో మళ్ళా ఒక జన్మ తెచ్చుకుంటారు, కొత్త వాసనలు మళ్ళీ తయారు చేసుకుంటారు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వర గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయేత్ అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. పంచేంద్రియ సంఘాతములకు జీవుడు శరీరమును వదిలిపోవునప్పుడు పంచేంద్రియములు, మనస్సు అన్న 6 ద్వారా వాసనలు పుష్పాది స్థానముల నుండి వాయు వాసనలు గ్రహించిపోవు చందమున వాసనలు గ్రహించి వెడల్చున్నాడు. ఇప్పుడు పూల తోట ఉందనుకో, ఇక్కడ బాగా గాలి వస్తుంది. గాలి వస్తే ఆ గాలి వెంట వాసన వస్తుంది. తోట ఈడే ఉంటుంది, వాసన మాత్రం గాలితో పాటు ప్రయాణం చేస్తుంది. అదేవిధంగా ఈ స్థూల శరీరం ఈడే ఉంటుంది. అయితే ఈ స్థూల శరీరంలో ఉన్నప్పుడు కూడబెట్టుకున్న వాసనలు మాత్రం ఆ సూక్ష్మ శరీరం మోసుకొని వాయువు ఎట్లయితే ఆ వాసన మోసుకుపోతుందో అలాగే ఆ వాసనలు మోసుకుపోయి ఇక కొత్త శరీరాన్ని తయారు చేసుకుంటుంది అని చెప్తాడు భగవద్గీతలో. ఇది చెప్పేది సింపుల్గా చెప్తాడు. ఇక్కడికి వచ్చేదాలు కదా మనం అది క్లియర్గా మనకు అర్థమయ్యేదానికి ఈ జ్ఞానాన్ని అంతా తీసుకోవాల్సి వస్తుంది. పంచేంద్రియ సంఘాతమునకు ప్రభువగు జీవుడు ఈ శరీరమును వదిలిపోవునప్పుడు పంచేంద్రియములు, మనస్సు అను 6 ద్వారా వాసనలు గ్రహించి వెడలుచున్నాడు. ఎలా అంటే పుష్పాది స్థానముల నుండి వాయువు వాసనలు గ్రహించిపోవు చందమున. గాలి ఏ విధంగా అయితే ఆ పుష్పాది స్థానంలో నుంచి వాసనలు తీసుకొని వెళ్ళిపోతుందో అలా ఈ శరీరం ఇక్కడే ఈ శరీరం ఇడే ఉంటుంది. అయినా ఆ వాసనలను మాత్రం అది మోసుకుపోతుంది. ఆ వాసనలు బట్టి కొత్త శరీరంలో మళ్ళా చేరుకుంటూ ఉంటుంది. దీంట్లో ఏమంటే
ఆత్మ వెళ్ళిపోతుంది వస్తుంది అనేది కూడా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మిస్సింగ్ యాడ్ వచ్చిందంటే అంతఃకరణానికి కూడా ఆత్మ అనే పదమే వాడతాడు భగవద్గీతలో చాలా చోట్ల. అందుకే ఈ అంతఃకరణం చేసే పని ఆత్మకు ఆపాదించుకుంటారు కూడా. ఒక కొంతమంది పండితులు కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆత్మ పోతుంది. ఇప్పుడు కొండ, నేను సింపుల్గా చెప్తా. ఇప్పుడు కుండ ఉందనుకో మేడం, ఇప్పుడు కుండ పెట్టుకున్నా మేడం, ఈ కుండలో ఖాళీ ఉంటుందా లేదా? ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఆకాశం అంటారు అనుకో. ఈ కుండ ఇంటికి తీసుకుపోతావు, ఇటు నుంచి ఈ స్పేస్ ఏది ఈ ఖాళీని కూడా తీసుకుపోతావా? కుండనే తీసుకుపోతావా? ఖాళీ కూడా వస్తుందా? అంటే ఇటు నుంచి ఎత్తకపోతావా? నువ్వు ఆటికి ఎత్తకపోతే ఆటికి కొత్త అంటుందా? ఈ ఖాళీ వస్తుందా? వచ్చేకి అవకాశం ఉందా? ఖాళీ కూడా కుండతో పాటు ఖాళీ వచ్చేకి అవకాశం ఉందా? ఖాళీ అంతటా ఉంది కాబట్టి అది ఉంటుందా? అంతటా ఉంటుంది కాబట్టి ఉంటుందా? లేదా ఈ కుండలో మనం ఏదన్నా రాగులో లేకపోతే జొన్నలో ఏమన్నా వేసుకొని పోతే ఈ ఎత్తకపోయినట్లు ఇవి ఎత్తకపోతే ఆటికి ఎత్తకపోతామా? ఇటు నుంచి ఇటుకి ఎత్తకత్తామా? ఎత్తకచ్చేది ఎత్తకపోయేది ఏంది? శూన్యం ఇది. ఇప్పుడు మఠాకాశం అంటారు. ఇది ఉంది, ఇది ఆకాశం, దీన్ని మఠాకాశము అంటారు. ఇది ఇల్లు పడిపోకముందు ఉందా లేదా? ఉందా? ఇది ఇల్లు కట్టకముందు ఉందా లేదా? ఈ ఆకాశం ఉందా? కట్టకముందు ఉంది కదా, కట్టిన తర్వాత ఉంది కదా. ఇది పడిపోయిన తర్వాత ఉంటుందా ఉండదా? అదేవిధంగా ఆత్మ నువ్వు ఈ శరీరం ఉన్నా ఉంటుంది, శరీరం లేకముందు ఉంది, శరీరం పోయినా ఉంది. ఏమాత్రం కూడా దీనికి డిఫరెంట్ లేదు. ఇక్కడి నుండి అక్కడ రాదు, అక్కడి నుండి ఇక్కడ బాదు, అంతటా ఉంది అది. నువ్వు మార్చేది ఏంది? నువ్వు కుండను మార్చచ్చు, ఆటికి ఇటుకి తిప్పచ్చేమో కానీ ఈ శూన్యాన్ని తిప్పలేవు. అదేవిధంగా నీ శరీరం, ఈ శరీరం పోయి ఇంకో శరీరం తీసుకోవచ్చు, ఇంకో శరీరం రావచ్చు, కానీ నీకు శరీరాలు మారచ్చు, కానీ ఆత్మ మారదు. అది అక్కడికి ఇక్కడికి తిప్పడం ఉండదు, తిరగదు, అది అంతటా ఉంటుంది. ఈ శూన్యం ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. దీంట్లో ఉంటే మఠాకాశం అంటాం, కుండలో ఉండేదాన్ని ఘటాకాశం అంటాం, బయట ఇవన్నీ పగిలిపోతే చిదాకాశం అంటాం. చిదాకాశము, మఠాకాశము, ఘటాకాశము వేరువేరు కాదు. నువ్వు కుండలో లిమిట్గా చూసినప్పుడు దీన్ని ఘటాకాశం అంటున్నావు, ఇంకా కొంత విస్తారంగా చూసినప్పుడు దాన్ని మఠాకాశం అంటున్నావు, బయట చూసినప్పుడు చిదాకాశం అంటున్నావే తప్ప నీకు ఆకాశాలు 100 లేవు, 1000 లేవు. అన్ని ఆకాశాలు ఉన్నాయా? నీ కుండలో ఉండే ఆకాశం వేరా, ఇంట్లో ఉండే ఆకాశం వేరా, బయట ఉండే ఆకాశం వేరా అంటే ఏం చెప్తావు? ఆత్మ కూడా అంతే. అర్థమవుతుందా? అర్థమైందో లేదో నాకు అర్థం కాలే. ఇంత డీప్ క్లాస్ ఈడ వచ్చి ఎత్తుకుంటానని చెప్పకూడదు. చెప్పుతానంటే ఈడెవరో దానికి సంబంధించిన వాళ్ళు బలంగా ఆ జ్ఞానం అవసరమైన వాళ్ళు ఉండారు కాబట్టి ఈ క్లాస్ వస్తాను. లేకపోతే ఇంత లోతుగా తీసుకునే క్లాస్కు కొత్త క్లాసుల్లో చెప్పాము. ఎడన్నా పాత సీనియారిటీ దాంట్లో విని దాంట్లో బాగా వినంగా అవగాహన వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాసులు చెప్తూ ఉంటాం. అందరూ ఉండారు, దాంట్లో నిష్ణాతులు అయిందల్లా, ఆ జ్ఞానం పైన జిజ్ఞాస కలిగిందల్లా, అది తెలుసుకోవాలనే తాపాత్రయం ఉండల్లా. లేదని చెప్పాం. ఖచ్చితంగా అర్హత ఉంటేనే, మీలో అర్హత ఉంటేనే ఈ యొక్క జ్ఞానం కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు నా చేతుల్లో ఉండవు. మీ ఇక్కడ ముందర కూర్చోండే వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఉంటారో ఆ పవర్ఫుల్ అయిన క్లాసే ఇటు నుంచి వస్తుంది. నేను కూడా ఈ శరీరం నిమిత్త మాత్రుని, నేనేమన్నా దాంట్లో డిగ్రీలు చేసిండేవాడిని ఏం కాదు, ఏ గురువుల దగ్గరికి వెళ్ళింది కాదు, ఎక్కడా పోలే, ఏ ఆశ్రమంలో విరగలే, ఏ గురువుల దగ్గర శిక్షణ పొందలే. కేవలం చదువైనా భారీగా ఉందంటే అట్లా భారీ చదువు లేదు, సంస్కృతంలో ఓనమాలే. మరి ఎలా వస్తుందంటే అది భగవంతుని కృప అంతే. ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి అది ఇక్కడ ఏదో ఒక రూపంలో వ్యక్తం అవుతుంది అంతే. అది కూడా ఎదుటి కూర్చోండే వాళ్ళు పవర్ఫుల్, ఎంత పవర్ఫుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి తగ్గట్టు క్లాస్ కూడా ఇక్కడ వ్యక్తం అవుతుంది అంతే.
ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో జీవితం అర్థమవుతుంది. ఇక్కడ ఏంది సూక్ష్మ శరీరం దేంతో తయారైంది చెప్పండి? ఇప్పుడైనా అవగాహన ఉందో ఈయన ఇడిచిపెడితే ప్రయోజనంలే. తిరిగి మననం చేయండి ఇంటికి పోయిన తర్వాత. ఏం మెటీరియల్తో తయారవుతుంది? పూర్వజన్మ కర్మానుసారంగా నిర్ణయింపబడి పంచభూతాలు పంచీకరణం చెందడం ద్వారా పంచమహాభూతాల నుండి పంచమహాభూతాలు అని దీనినంటారు. ఈ శరీరం ఎలా ఇక్కడ పంచీకరణం చెందిన పంచమహాభూతాలు అంటారు. ఆడ పంచ సూక్ష్మభూతాలు అంటాడు. పంచీకరణం చెందకోకుండా అగ్నికి అగ్నే, నీటికి నీరే, వాయువుకి వాయే, ఆకాశం ఆకాశమే వేరువేరుగా ఉండి అవి అట్లే కలవలేదే. ఆ కలవని దానిలను పంచ సూక్ష్మభూతాలు అంటాడు. ఈడ పంచమహాభూతాలు అంటాడు. ఈ స్థూల శరీరం పంచమహాభూతాలతో తయారవుతుంది. అది పంచ సూక్ష్మభూతాలతో తయారవుతుంది. అది దానిని పంచ తన్మాత్రల ద్వారా తయారవుతుంది. ఇది పంచమహాభూతాల నుండి తయారవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నాకే డౌట్ వచ్చేది, ఏంది పంచభూతాలు అంటే ఆ పంచమహాభూతాలు అంటే అన్ని పంచభూతాలు కదా. పంచీకృత మహాభూతాలు అంటాడాడ. పంచమహాభూతాలు వేరు, పంచ సూక్ష్మభూతాలు వేరు. పంచ సూక్ష్మభూతాలతో ఏర్పడింది సూక్ష్మ శరీరం, పంచమహాభూతాలతో ఏర్పడింది స్థూల శరీరం. దీనికి దానికి తేడానా? అన్ని పంచభూతాలే కదంటే ఇవి పంచీకరణం చెందాయి, పంచీకరణం చెందలే. పంచీకరణం చెందని దాన్ని పంచ సూక్ష్మభూతాలు అంటాడు, పంచీకరణం చెందిన దాన్ని పంచమహాభూతాలు అంటాడు. ఇది ఒకసారి ఇంటే గుర్తుంటుందో లేదో కానీ తర్వాత దీని గురించి నా అవగాహన కావాలనుకుంటే శోధించుకుంటూ పోతే మాత్రం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మా ధర్మారంలో ఉండే మాస్టర్లకైతే అది అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇవి తగులుతూనే ఉంటాయి కాబట్టి వాళ్ళకు అవగాహనలోకి వస్తూనే ఉంటాయి. ఆ సందర్భాలు ఏర్పడినప్పుడల్లా చెప్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి అర్థమవుతాయి. పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత మహాభూతోత్తం సూక్ష్మాంగం భోగ సాధనం అంటాడు సూక్ష్మ శరీరానికి. పంచప్రాణాలు, మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలిసి పంచీకృతం చెందని సూక్ష్మభూతాల చేత ఏర్పడిన సూక్ష్మ శరీరం భోగ సాధనంగా చెప్పబడుతుంది. దీని మెటీరియల్ ఎక్కువ, ఆడ మెటీరియల్ తక్కువ. స్థూల శరీరానికి ఏమంట పంచీకరణం చెందిన మహాభూతాలు, ఆడ కేవలం పూర్వజన్మ సంస్కారాలు. ఈ రెండు కలిస్తే ఆటోమేటిక్గా స్థూల శరీరం వచ్చింది. దాన్ని సులభంగా చెప్పచ్చు. ఏడేమంటాడు? పంచప్రాణాలతో పాటు ఉపప్రాణాలు కూడా ఉంటాయి. అంటే మళ్ళీ ఉపప్రాణాలు అని చెప్పలే, దాని నుంచి ఆ ఉపప్రాణాలు చెప్పలేదు. కానీ ఇక్కడ దశ ప్రాణాలు ఉన్నాయి. పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు. పంచప్రాణాలతో కూడిన పంచప్రాణాలు, మనోబుద్ధులతో కూడిన అంతఃకరం. ఇక్కడ నాలుగు వస్తాయి. ఎక్కడ ఇది అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు అంటే సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. బుద్ధి అంటే దాన్ని నిర్ణయించేదాన్ని బుద్ధి అంటారు. చిత్తం అంటే ఈ వాసనలన్నీ కూడబెట్టుకునేదాన్ని చిత్తము అంటారు. ఇది నేను, నాది అనేదాన్ని అహంకారము అంటాడు. ఈ 4 దానిలతో కూడిందే అంతఃకరణం. పంచప్రాణాలు, మనోబుద్ధులతో కూడిన అంతఃకరణం, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలు 10 సూక్ష్మ శరీరానికి సంబంధించినవే. ప్రాణాలు 10 దానికి సంబంధించినవే. తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తాహంకారాలు అంతఃకరణము ఆ సూక్ష్మ శరీరానికి సంబంధించిందే. పంచ సూక్ష్మభూతాలు అంటే పంచీకరణం చెందకోకుండా వాయువు, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం ఇవి 5 ఉన్నాయి కదా. 5 పంచీకరణం చెందని ఉన్నాయి. అవి 5 కలిస్తే, ఇవన్నీ కలిస్తే దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. దీన్ని భోగ సాధనం అంటారు. వీన్నే జీవుడు అంటారు. వీడే సుఖదుఖాలను అనుభవించేది. ఈ శరీరంలో ఉంటాడు, సుఖదుఖాలు అనుభవిస్తాడు, పుణ్యపాపాలు ఆర్జించుకుంటాడు, ఆ వాసనలు నెక్స్ట్ జన్మకు మోసుకుపోతాడు. దాన్ని బట్టి మళ్ళా నెక్స్ట్ జన్మల్లో అనుభవిస్తూ ఉంటాడు. మళ్ళీ కొత్త వాసనలు చేర్చుకుంటూ ఉంటాడు. మళ్ళా జన్మకు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. వచ్చి పోయేవాడు ఈ యొక్క
జీవుడు అనేవాడు ఎవడు? ఈ సూక్ష్మ శరీరమే. దీనిలో రెండిటికి ఆధారమైంది ఇంకొకటి ఉంది. అదేం మెటీరియల్తో తయారవుతుంది? ఈ మూడు శరీరాలకు మొత్తం జీవాన్ని పోస్తాండేది, నడిపిస్తాండేది అది ఇంక మళ్ళీ వెనకలో ఒకటి ఉంది. అనాద్య విద్య నిర్వాచ్య కారణోపాధి రుచ్యతే ఉపాధి తృతీయాధన్యం ఆత్మానం అవదారయేత్ అంటాడు శంకరులు. ఇది ఇట్లాగే ఉంటుంది, ఇది అట్లాగే ఉంటుంది, ఇది అట్లాంటిదేను అని వివరించి చెప్పడానికి వీలు కానిది. దాని పుట్టుక ఎప్పుడో ఎక్కడో ఏమిటో తెలుసుకోవడానికి వీలు కానిది. అయినా కారణ శరీరాన్నే అనగా ఆత్మజ్ఞానం తెలియని దాన్నే లేక శరీరమే నేను అనే మిథ్యాజ్ఞానాన్నే కారణ శరీరం అంటూ ఉన్నారు అంటాడు. దాని పుట్టుక ఎప్పుడో ఎక్కడో ఏమిటో ఎవరికీ తెలియదు. ఇప్పుడు దీనిలో పుట్టుకలు ఎక్కడ ఎండ్ అవుతాయి, ఎక్కడ పుడతాయి, ఎక్కడ ఎండ్ అవుతాయి అనేది మనకి దీనిలో ఈ రెండు దానిల గురించి మనకి తెలుస్తుంది. అక్కడ యాది పుడుతుందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఏమి ఎవరికీ తెలియదు. దాని పుట్టుక ఎప్పుడో ఎక్కడో ఏమిటో తెలుసుకోవడానికి వీలు కానిది. అది ఇట్లాగే ఉంటుంది, అది అట్లాగే ఉంటుంది, అట్లాంటిదేను అని వివరించి చెప్పడానికి వీలు కానిది. అయినా కారణ శరీరాన్నే అజ్ఞానాన్నే అయిన అజ్ఞానాన్నే కారణ శరీరం అంటూ ఉన్నారు. అవి ఏమి తెలుసుకోవడానికి ఏమాత్రం వీలు కాకుండా ఉండే అజ్ఞానం ఏదైతే ఉందో దాన్నే కారణ శరీరము. ఆ అజ్ఞానం నుంచినే ఇవన్నీ సృష్టి జరుగుతుంది. అజ్ఞానమే మూలం దీళ్ళకు. ఏది? ఈ భౌతిక శరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ ఇవి రెండు, ఈ జీవుడు కానీ ఇవన్నీ నడుస్తానంటే అజ్ఞానం తొలగిందంటే ఇంకేమీ లేదు, ఉండేది ఆత్మే. అందుకే స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు వేరుగా ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాల్సి ఉంది అంటాడు ఈ శ్లోకంలో. దీనిలను పూర్తిగా దీనిలో తత్వం నీకు అర్థమైతే ఇవన్నీ నేను కాదు అని తెలిస్తే నేను ఆత్మను అనే జ్ఞానం నీకు ఏర్పడుతుంది. ఆ జ్ఞానం ఏర్పడిన తర్వాత ఇవన్నీ మాయమైపోతాయి. అప్పుడు నువ్వు దీని వికారాలు కానీ దీని స్వరూపాలు కానీ నీకు ఏమాత్రము తగులుకోవు. ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా అవన్నీ మిథ్యా జ్ఞానం కిందే ఉంటాయి. అంటే అవి నిజము కాదు, అవి వస్తుంటాయి పోతుంటాయి, అవి వాస్తవమైనవి కాదు, వాస్తవం కాదు అని నీకు అర్థమవుతుంది. అది అర్థం కావాలంటే నువ్వు ఈ శరీరాన్ని గురించి తెలుసుకోవాలా, స్థూల శరీరం తెలుసుకోవాలా, సూక్ష్మ శరీరం తెలుసుకోవాలా, కారణ శరీరం తెలుసుకుంటే తర్వాత ఆత్మ అంటే ఏమో తెలుసుకునేకి ఇక్కడి నుంచి నీకు జ్ఞానము నువ్వెవరో నీకు అర్థమయ్యేకి నీకు అవకాశాలు వస్తాయి అంటాడు. కాబట్టి ఇక్కడి నుంచి భగవద్గీతలో నీకు ఈ ఆత్మ లక్షణాలను గురించి చెప్తాడు. ఇప్పుడు నేను ఈ అనాత్మ లక్షణాలను గురించి మనం చెప్పుకున్నాం. ఏది? ఇవన్నీ అనాత్మ లక్షణాలు. ఏవి? స్థూల సూక్ష్మ కారణ ఇవన్నీ అనాత్మలే. ఆత్మ దీనికి వేరుగా ఉంది. రేపు నుంచి దాని గురించి తెలుసుకుంటాం. భగవద్గీతలో ఆ సారాన్ని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు అనాత్మ గురించి మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అనాత్మ మనకు తెలిస్తే ఆత్మ అనే దాన్ని పట్టుకోవడము సులభంగా ఉంటుందని అనాత్మ విషయాల గురించి మీకు చెప్పా. అంత కళ్ళు మూసుకోండి సార్. తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.
సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గీతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భాగవతామాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే రామాయణ మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే మహాభారత మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వేదమాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే వ్యాస భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే సుఖ భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే పోతనామాత్యులకు గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాస్టర్స్ అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు అర్పించుకుందాం. అలాగే దివ్యాత్మ స్వరూపులైన ఇక్కడ ఇచ్చేసిన అందరికీ గట్టిగా క్లాప్తో ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను ప్రసాదించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. ఇంత అద్భుతమైన మరి ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించిన మన బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనం ఇన్ని రోజులు ఏదైతే అని మనము అని భ్రమపడుతున్నామో మరి ఆ భ్రమకి పూర్తిగా వివరణ ఇచ్చి అసలైన సత్యం ఏదైతే ఉందో అది రేపటి నుంచి అత్యంత అద్భుతమైన ఘట్టంలోకి రేపటి నుంచి మనం మిగతా 4 రోజులకి వెళ్దాం. మనం ఒక మంచి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ముందు చెడు గురించి తెలుసుకోవాలి. అలాగే మనం ఏదైతే సత్యం గురించి తెలుసుకోవాలంటే ముందు అసత్యం గురించి తెలుసుకోవాలి. సో ఏదైతే మనం ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు అధర్మం గురించి తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఆ అనాత్మ గురించి తెలుసుకున్నాం. మరి రేపటి నుంచి ఒక మహా అద్భుతమైన సత్యం తెలుసుకోబోతున్నాం. ఒక అద్భుతమైన ఇంకా ఒక ఆనందంలో తేలలేకపోతాం రేపటి నుంచి తెలుసుకున్న తర్వాత. మనం ఏంటి, మనం ఎంత గొప్ప, ఈ శరీరంలో ఉన్న మనం ఎంత గొప్ప వాళ్ళం అనేది. సో మన భాగ్యంగా ఏది ఒక 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 బ్రహ్మర్షి నోటి నుంచి ఏది ఊరికే రాదు. ప్రారంభమైంది ఒకలా, ముగించింది ఒకలా. ఈరోజు ప్రారంభమైంది ఒకవైపు నుంచి ప్రారంభమైంది, అది ముగింపు అసలు ఘట్టం దగ్గరికి చేరుకున్నది. అంటే ప్రతిదీ మనకి ఇక్కడ అవసరం ఉంది. మనకి మరింత విపులంగా అందడానికి ఆ భగవానుడు మరి సార్ నోటి నుంచి పలికించారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఆ భగవానుడికి, మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, నందా సార్కి, మరి సంకల్ప సిద్ధియోగ సుధాకర్ గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన మాస్టర్స్ అందరికీ, మరి ముఖ్యంగా బాల వికాస్ నిర్వహిస్తున్న మహేశ్వరి మేడంకి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.